సో మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఎల్ఎల్పి యాక్ట్ 2008 అమ్మా. సో ఎల్ఎల్పి గురించి మనం చూస్తే గనక సో ఎల్ఎల్పి గురించి మనం చూస్తే కనుక ఇది లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అమ్మా. యాక్చువల్ గా దీని ఫార్మేషన్ వచ్చేసరికి దీని ఆరిజిన్ వచ్చేసరికి ఇట్ ఈస్ బెస్ట్ కాంబినేషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ అండ్ కంపెనీ అని చెప్పేసి ఇక్కడ అనుకున్నారమ్మా. ఓకే, సో లైక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే గవర్నమెంట్ ఒక బిజినెస్ కి ఒక మోడల్ అంటే ఒక ఫార్మేషన్ ని డిసైడ్ చేసేటప్పుడు పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న డిఫికల్టీస్ ని లేకపోతే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న డిజేబిలిటీస్ ని పార్ట్నర్షిప్ ఫర్మ్ అనేది దాంట్లో ఉన్న డిఫెక్ట్స్ ని రెక్టిఫై చేసుకుని అంటే అవి తీసేసి ఒక కొత్త ఫార్మేషన్ ఇద్దాం అనుకుంటున్నది. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న ఫీచర్స్ ని ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఉన్న ఫీచర్స్ ని రెండింటిని కలిపి ఒక కాంబినేషన్ లో ఒక కొత్త ఫార్మేషన్ ఫర్ ది బిజినెస్ ఆర్గనైజేషన్ అనేది ఇద్దాం అనుకుని ఇంట్రడ్యూస్ చేసిందే ఎల్ఎల్పి యాక్ట్ అమ్మా. సో ఎల్ఎల్పి యాక్ట్ 2008. ఓకే, సో ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ అనగానే మనం చూస్తే కనుక మనకి అన్లిమిటెడ్ లయబిలిటీ ఉంటుందమ్మా. వాట్ ఈస్ లయబిలిటీ ఈస్ అన్లిమిటెడ్. సో అన్లిమిటెడ్ అంటే ఏంటి సార్? అక్కడ అవసరమైతే మన పార్ట్నర్స్ యొక్క పర్సనల్ ఆస్తులు అమ్మి అయినా సరే ఇక్కడ తీసుకొచ్చి ఆ లాసెస్ కానీ లయబిలిటీస్ కానీ బేర్ చేయాలని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, సో అండ్ తర్వాత ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే కనుక ఆ పేరులోనే ఉంది వాట్ యు మెంట్ బై లిమిటెడ్. ఓకే, సో ఇక్కడ ఏంటమ్మా లిమిటెడ్ లయబిలిటీ. లిమిటెడ్ లయబిలిటీ అంటే వాళ్ళు క్యాపిటల్ ఎంతైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అక్కడ వరకు మాత్రమే వాళ్ళ లయబిలిటీ ఎలా ఉంటుందంట? లిమిటెడ్ గా ఉంటుందంట, రెస్ట్రిక్టెడ్ గా ఉంటుందంట. సార్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ యొక్క లయబిలిటీ అన్లిమిటెడ్ అయినా ఎక్సెప్ట్ మైనర్ పార్ట్నర్ అమ్మా. మైనర్ పార్ట్నర్ గురించి మాట్లాడుకున్నప్పుడు మనం మాట్లాడుకున్నాం మైనర్ పార్ట్నర్ యొక్క లయబిలిటీ విల్ బి లిమిటెడ్. సో రిమైనింగ్ అందర్ పార్ట్నర్స్ యొక్క లయబిలిటీ ఏమవుతుందమ్మా? అన్లిమిటెడ్. ఒకవేళ మైనర్ పార్ట్నర్ కనుక పార్ట్నర్ అవుదాం అని చెప్పేసి మేజర్ అయిన తర్వాత పార్ట్నర్ అవుదామని డెసిషన్ తీసుకుంటే కనుక అప్పుడు వాళ్ళ లయబిలిటీ ఎలా ఉంటుంది? అన్లిమిటెడ్ లోకి మారిపోతుంది. ఓకే, సో ఎక్సెప్ట్ మైనర్ మిగతా వాళ్ళు అందరి లయబిలిటీ వచ్చేసరికి అన్లిమిటెడ్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఇది లయబిలిటీ లిమిటెడ్ అంటే లిమిటెడ్ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్. వాట్ ఈస్ meant by limited means liability limited to the extent of capital contributed. సో ఒకవేళ కంపెనీ కనుక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో కంపెనీ కనుక లాస్ అయిపోతే వాళ్ళ క్యాపిటల్ లో అంటే షేర్ హోల్డర్స్ యొక్క లయబిలిటీ ఎలా ఉంటుందంటే వెరీ లిమిటెడ్, రెస్ట్రిక్టెడ్ టు ద క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్. కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి వచ్చేసరికి లయబిలిటీ అన్లిమిటెడ్ అంట. ఓకే, అలాంటప్పుడు పార్ట్నర్స్ ఏం చేయాలి? వాళ్ళ పర్సనల్ ఆస్తులు అమ్మైనా సరే తీసుకొచ్చి ఇక్కడ పే చేయాల్సిన అప్లికేషన్ ఉంటుంది. అదే కంపెనీకి అయితే ఆ అప్లికేషన్ అనేది లేదు. షేర్ హోల్డర్స్ ఎవరైతే వాళ్ళు క్యాపిటల్ పెడతారో ఆ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసినంత వరకు మాత్రమే వాళ్ళు లయబుల్ అవుతారు. ఆ తర్వాత మిగిలిన పర్సనల్ అసెట్స్ కి వాళ్ళు లయబుల్ అవ్వరు అని చెప్పేసి అంటున్నాడమ్మా. షేర్ హోల్డర్స్ లయబిలిటీ లిమిటెడ్. సో పార్ట్నర్షిప్ లో ఫీచర్స్ ఏంటంటే కనుక ఇక్కడ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటైన్ చేయమని కానీ, ఓకే, తర్వాత ఆడిట్ చేయించమని కానీ ఎక్కడా కూడా ప్రొవిజన్స్ ఉండవు. అలాగే ఇక్కడ స్టాట్యూటరీ ఆబ్లిగేషన్స్ లైక్ ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో అనుకోమ్మా నార్మల్ గా ఏమంటుందంటే కనుక ఒక రిజిస్ట్రేషన్ పెద్ద ప్రొసీజర్ ఉంటది. తర్వాత మనకి ఎవ్రీ ఇయర్ ఫార్మ్స్ ఫైలింగ్ ఉంటది. ఓకే, సో ఆడిట్ మ్యాండేటరీ. సో ఆడిట్ మ్యాండేటరీ, బుక్స్ ఆఫ్ అకౌంట్స్ మెయింటెనెన్స్ మ్యాండేటరీ. వాటిని ఫైలింగ్ ఎవ్రీ ఇయర్ ఏం చేయాలంట?
రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ తో ఆర్ఓసి తో మనం ఏం చేయాలంట, ఫైలింగ్ అనేది చేయాలంట. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ప్రొసీజర్స్, కంప్లయన్స్ ప్రొసీజర్స్ చాలా ఎక్కువ అంట. ఏంటివి? కంప్లయన్స్ ప్రొసీజర్స్. కంపెనీస్ లో ఉన్న డిఫెక్ట్ ఏంటమ్మా, కంప్లయన్స్ ప్రొసీజర్స్ చాలా ఎక్కువ అంట. అదే ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ చూస్తే కనుక దెర్ ఇస్ నో మేజర్ కంప్లయన్సెస్. సో మేజర్ కంప్లయన్సెస్ ఏమి కూడా మనకి లేవంటమ్మా. సో ఇక్కడ ఆ కంపెనీకి అయితే కనుక కంప్లయన్స్ ప్రొసీజర్స్ ఎక్కువ, ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి అయితే కంప్లయన్స్ ప్రొసీజర్స్ అనేవి చాలా తక్కువ. ఓకే, అసలు లేవని చెప్పుకోవచ్చు. సో ఇక్కడ ఈ రెండు ఫీచర్స్ ని కలిపి, ఈ రెండిట్లోని డిఫెక్ట్స్ ని తీసేసి ఒక కొత్త ఫార్మేషన్ చేద్దాం అనుకుంటున్నారు. అది ఎలాగంటేనమ్మా ఎల్ఎల్పి కింద. సో ఎల్ఎల్పి ఫార్మేషన్ ద్వారా వీళ్ళు ఏం చెప్దాం అనుకుంటున్నారంటే, సో ద ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్, సో procedural or compliance aspects లెస్ తగ్గించి తక్కువ ఉండేలా చూసి, ఓకే, తర్వాత లయబిలిటీ లిమిటెడ్ చేసి, ఇలా ఈ లయబిలిటీని లిమిట్ చేస్తూ ప్రొసీజరల్ ఆస్పెక్ట్స్ ని తగ్గించి మనకి ఏం చేద్దాం అనుకున్నారమ్మా, ఒక కొత్త ఫార్మేషన్ అనేది ఇద్దామని చెప్పేసి అనుకున్నారమ్మా. కానీ ఏమైందంటే కనుక నార్మల్ గా ఎల్ఎల్పిని అడ్మినిస్టర్ చేయడానికి, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్స్ ని అడ్మినిస్టర్ చేసే ఇదే ఆస్పెక్ట్ ఎవరికి ఇచ్చారంటే కనుక రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి ఇచ్చారమ్మా, ఆర్ఓసి కి ఇచ్చారమ్మా మళ్ళీ. సో ఆర్ఓసి ఏం చేసింది, మళ్ళీ ప్రైవేట్ లిమిటెడ్ కంప్లయన్సెస్ ఎంతైతే ఉంటాయి ఆ కంప్లయన్సెస్ కింద చాలా మటుకు కంప్లయన్సెస్ మళ్ళీ పెట్టిందమ్మా ఎల్ఎల్పి కూడా. సో ఇక్కడ మళ్ళీ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ ఏదైతే తగ్గుతుంది అనుకున్నారో ఆ ప్రొసీజరల్ ఆస్పెక్ట్ తగ్గలేదు. సో దాన్ని బట్టి ఏమైందంటే ఇక్కడ మనకి ప్రొసీజరల్ ఆస్పెక్ట్ అలాగే ఉండడంతో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కంటే ఇంకా పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ని ఎంకరేజ్ చేస్తున్నారు. అటు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి వెళ్ళలేని వాళ్ళు, ఇటు పార్ట్నర్షిప్ ఫర్మ్ లో అన్లిమిటెడ్ లయబిలిటీ భరించలేని వాళ్ళు మధ్యలో ఎల్ఎల్పికి వెళ్తారని చెప్పేసి అనుకున్నారు. చాలా మటుకు పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఎల్ఎల్పి లో కన్వర్ట్ అవుతాయి అనుకున్నారు. అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కూడా ప్రొసీజర్ తగ్గించుకోవడానికి ఎల్ఎల్పి లో కన్వర్ట్ అవుతాయి అనుకున్నారు. కానీ ఆర్ఓసికి అడ్మినిస్ట్రేషన్ అవడంతో వీళ్ళు ఇంచుమించు ప్రొసీజర్స్ అన్ని ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంత ప్రొసీజర్లు పెట్టారమ్మా. సో కాబట్టి మళ్ళీ ఇక్కడ ఆర్ఓసికి ఇవ్వడంతో ఎల్ఎల్పి ఫార్మేషన్ అనేది తక్కువ జరిగినాయి. వీళ్ళు అనుకున్నంత స్థాయిలో ఎల్ఎల్పిలు ఇన్కార్పొరేట్ అవ్వలేదమ్మా. లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ లో ఇక్కడ ఏమవ్వలేదు, ఇన్కార్పొరేషన్ అనేది జరగలేదు. ఓకే, రైట్. సో విత్ దిస్ బ్యాక్గ్రౌండ్ సార్, లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ లో మనం ఎల్ఎల్పి లో మనం ఏం చదువుకుంటాము అని చెప్పేసానంటే, ఫస్ట్ ఇంట్రొడక్షన్ అన్నాడు, తర్వాత ఇన్కార్పొరేషన్ అన్నాడు, తర్వాత పార్ట్నర్షిప్ అండ్ దే రిలేషన్స్. సో మీనింగ్ అండ్ కాన్సెప్ట్, అడ్వాంటేజెస్, క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు, ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్, వైండింగ్ అప్ అండ్ రిజల్యూషన్, తర్వాత డిఫరెన్సెస్ విత్ అదర్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి అంటున్నాడు. ఇందులో ఒక్కొక్కటిగా మనం ట్యాకప్ చేసుకుని ఫస్ట్ ఎల్ఎల్పి అంటే ఏంటి, దాని ఇంట్రడక్షన్ ఏంటి, తర్వాత ఎలా ఇన్కార్పొరేట్ చేస్తాము, ఇన్కార్పొరేషన్ ప్రొసీజర్ ఏంటి, తర్వాత పార్ట్నర్స్ వాళ్ళ రిలేషన్స్, వాళ్ళ అగ్రిమెంట్ ప్రకారం ఉంటుందా, వాళ్ళ రైట్స్ ఆబ్లిగేషన్స్ ఏవైతే పార్ట్నర్షిప్ లో మాట్లాడుకున్నాం అలాగే ఇక్కడ కూడా మాట్లాడుకుంటాం. తర్వాత ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్, మనం ఎవ్రీ ఇయర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే కనుక ఆర్ఓసికి మన ఫైనాన్షియల్స్ ని సబ్మిట్ చేయాల్సిన అవసరం వస్తుందమ్మా. అలాగే ఇక్కడ ఏమి సబ్మిట్ చేయాలనేది ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్ మాట్లాడుకుంటాం. సో ఇది కూడా ఆర్ఓసి చేత అడ్మినిస్టర్ చేయబడుతుంది కాబట్టి ఇక్కడ కూడా సమ్ సార్ట్ ఆఫ్ ఫైలింగ్స్, యాన్యువల్ ఫైలింగ్స్ అనేవి ఉంటాయి. ఆ యాన్యువల్ ఫైలింగ్స్ ఏంటనేది చూద్దాం. తర్వాత వైండింగ్ అప్ అండ్ డిజల్యూషన్, సో వైండింగ్ అప్ డిజల్యూషన్ ప్రొసీజర్స్ చూద్దాం. తర్వాత అదర్ ఆర్గనైజేషన్స్ తో, అదర్ ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్స్ తో కంపారిజన్ చూద్దాం. అంటే ఎల్ఎల్పి విత్ కంపెనీ, ఎల్ఎల్పి విత్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లాంటి డిఫరెన్సెస్ అనేవి మనం చూద్దాం అమ్మా. ఓకే, సో ఫస్ట్ we'll start with the introduction. Okay, right. So Ministry of Law and Justice on 9th January 2007 notified the LLP Act 2008. The Parliament passed the Limited Liability Partnership Bill on 12th December 2008 and the President of India assented the bill on 7th January 2009 called LLP Act 2008.
మా ప్రెసిడెంట్ అప్రూవల్ ఎప్పుడైతే పొందుతుందో అదే ఎఫెక్టివ్ డేట్ కింద మనకి వస్తుంది. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ డేట్ ఈస్ 7th January 2009. సో ద ఎల్ఎల్పి యాక్ట్ 2008 ద ఏమవుతుందమ్మా, ఎఫెక్టివ్ డేట్ ఈస్ ఇంట్రడక్షన్ ఈస్ 7th January 2009. ఓకే. ఎల్ఎల్పి యాక్ట్ 2008 ఈస్ అప్లికబుల్ టు హోల్ ఇండియా. సో ఇక్కడ మనకి ఎక్సెప్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనే కాన్సెప్టే లేదు. ఇంకా దాని గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం అస్సలు లేదు మనకి. The act have been enacted to make provisions for the formation and regulation of the limited liability partnership for the matter concerned therewith or incidental thereto అంటున్నాడు. LLP Act 2008 has 81 sections and 4 schedules. 81 sections, 4 schedules ఉన్నాయంట. ఆ షెడ్యూల్స్ ఏంటో ఒకసారి మనం మాట్లాడుకుందాం. ఓకే. The first schedule deals with mutual rights and duties of the partners as well as limited liability partnership and its partners where there is an absence of the formation of the agreement with the respect to them అని చెప్పేసి అంటున్నాడు. అంటే వాళ్ళ మధ్య మ్యూచువల్ రైట్స్, డ్యూటీస్. మనం పార్ట్నర్షిప్ యాక్ట్ గురించి మాట్లాడుకున్నప్పుడు రైట్స్ అండ్ డ్యూటీస్ ఆఫ్ ది పార్ట్నర్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్ గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే, రైట్. సో అలాగే లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అండ్ ఇట్స్ పార్ట్నర్స్ గురించి అక్కడ ఫార్మల్ అగ్రిమెంట్ లేకపోతే అప్పుడు ఏం చేయాలి, వాళ్ళ రైట్స్ అండ్ డ్యూటీస్ ఎలా ఉంటాయి అని చెప్పేసి మనం అక్కడ మనం పార్ట్నర్షిప్ యాక్ట్ లో మనం మాట్లాడుకున్నప్పుడు అగ్రిమెంట్ లో ఏదైతే ఉంటుందో అగ్రిమెంట్ ప్రివేల్ ఓవర్ అవుతుంది. అగ్రిమెంట్ చెప్పకపోతే అప్పుడు మనకి రైట్స్ అండ్ డ్యూటీస్ ఇక్కడ యాక్ట్ లో చెప్పిన వస్తాయని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. సో అలాగే ఇక్కడ ఇన్ ద అబ్సెన్స్ ఆఫ్ ది ఫార్మల్ అగ్రిమెంట్ విత్ రెస్పెక్ట్ టు దెమ్ అని చెప్పేసి అంటే వాళ్ళ మధ్య ఫార్మల్ అగ్రిమెంట్ లేకపోతే అప్పుడు వాళ్ళ మధ్య ఉండే మ్యూచువల్ రైట్స్ అండ్ డ్యూటీస్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటామంట. ఏంటది? ఫస్ట్ షెడ్యూల్ లో. ఓకే, రైట్. నెక్స్ట్ సెకండ్ షెడ్యూల్ డీల్స్ విత్ ద కన్వర్షన్ ఆఫ్ ఫర్మ్ ఇంటూ ఎల్ఎల్పి. సో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫీచర్స్ అనేవి చూసిన తర్వాత అందరూ కూడా పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఆల్రెడీ ఉంటాయి కదా, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ అన్నిటినీ కూడా ఎందులోకి మార్చేస్తారు అనుకున్నారమ్మా? సో ఎల్ఎల్పిలోకి మార్చేస్తారు అనుకున్నారు. దానికోసం సెపరేట్ షెడ్యూల్ ఎలా కన్వర్షన్ జరుగుతున్నప్పుడు ప్రొసీజర్ ఏం ఫాలో అవ్వాలి అని చెప్పేసి ఇక్కడ వీళ్ళు ఏం చేశారు, ఒక షెడ్యూల్సే ప్రిపేర్ చేశారమ్మా. అంటే దే ప్రిడిక్టెడ్ దట్, అంటే ఈ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఫీచర్స్ చూసిన తర్వాత అందరికి నచ్చి అందరూ ఏం చేస్తారు, పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ని కన్వర్ట్ చేసేస్తారు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ని కన్వర్ట్ చేసేస్తారు, అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ ని ఇక్కడ ఏం చేస్తారు, కన్వర్ట్ చేసేస్తారు అనుకున్నారమ్మా. అమ్మా లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ అని చెప్పేసి అంటున్నారు అంటే కనుక, లిస్టెడ్ కంపెనీ అన్నారంటే కనుక ఖచ్చితంగా పబ్లిక్ కంపెనీ అయి ఉండాలమ్మా. ఎందుకంటే సెబీ లిస్టింగ్ అగ్రిమెంట్ లో ఫస్ట్ క్లాస్ ఒకటి ఉంటది. అందులో ఏంటంటే ఖచ్చితంగా కంపెనీ స్టాక్ ఎక్స్చేంజ్ లో లిస్ట్ అవ్వాలి అంటే కనుక ఖచ్చితంగా అది ఏమై ఉండాలి, పబ్లిక్ కంపెనీ అయి ఉండాలి అని చెప్పేసి అని ఉంటది. సో కాబట్టి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఏవి కూడా మనకి లిస్ట్ అవ్వలేవు. సో ఇక్కడ ఏమంటున్నాడు అంటేనమ్మా, ఫార్మ్స్ కన్వర్ట్ చేసుకోవచ్చు ఎల్ఎల్పిలోకి, అలాగే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ని కన్వర్ట్ చేసుకోవచ్చు, లేదా పబ్లిక్ కంపెనీస్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ ని మనం ఎల్ఎల్పిలో కన్వర్ట్ చేసే ప్రొసీజర్స్ ని మనకి వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారమ్మా. ఎందుకంటే ఈ ఫీచర్స్ చూసిన తర్వాత అందరూ కూడా ఏం చేస్తారు, అటు పార్ట్నర్షిప్ ఫామ్ లో అన్లిమిటెడ్ లయబిలిటీ భరించలేక, ఇటు కంపెనీస్ లో రెగ్యులస్ కంప్లైన్స్ ప్రొసీజర్స్ ని భరించలేక ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జరుగుతారు, ఈ ఎన్ని బాధలు ఎవరు భరిస్తారు, ఇది లయబిలిటీ ఎంత భరిస్తారు అని చెప్పేసి అందరూ కూడా ఎల్ఎల్పి అనే కొత్త ఫార్మేషన్ లోకి వచ్చేస్తారని చెప్పేసి గవర్నమెంట్ హాస్ ఎక్స్పెక్టెడ్ అండ్ ఇష్యూడ్ షెడ్యూల్స్ ఫర్ దట్ ఆల్సో. ఓకే, సో సెకండ్ షెడ్యూల్ ఏం చెప్తుందంటమ్మా, కన్వర్షన్ ఆఫ్ ఏ ఫర్మ్ ఇంటూ ఎల్ఎల్పి. తర్వాత థర్డ్ షెడ్యూల్ డీల్స్ విత్ ద కన్వర్షన్ ఆఫ్ ఏ ప్రైవేట్ కంపెనీ ఇంటూ ఎల్ఎల్పి. The fourth schedule deals with the conversion of unlisted public company into LLP అని చెప్పేసి అంటున్నాడమ్మా. అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీని ఎల్ఎల్పి లోకి కన్వర్ట్ చేయడం గురించి ఇక్కడ మాట్లాడుతున్నారంట. ఓకే, సో Ministry of Corporate Affairs and the Register of Companies are entrusted with the task of administering LLP Act 2008. సో ఇక్కడ ఎవరికి అప్ చెప్పారంటమ్మా, ది మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కంపెనీస్ కి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ ROC కి.
సో ROCA మనకి కంపెనీస్ అన్నిటికీ కూడా ఈ రెగ్యులేటరీ ప్రొసీజర్స్ కంప్లైన్సెస్ అన్ని కూడా డిసైడ్ చేస్తామా ఆర్ entrusted with the task of administering the LLP Act 2008. The central government has the authority to frame rules with regard to the LLP Act 2008 and can amend by the notification on official gazette from time to time. ఏదైనా యాక్ట్ ని మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసుకోవచ్చమ్మా కావాలనుకుంటే ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేయడం ద్వారా అఫీషియల్ గెజెట్ లో టైం టు టైం ఏం చేసుకోవచ్చు ఇక్కడ చేంజెస్ అనేవి చేసుకోవచ్చు అమెండ్మెంట్ అనేది చేసుకోవచ్చు అంట అలా ఎల్ఎల్పి యాక్ట్ ని అమెండ్మెంట్ చేసే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటుంది అది ఏ యాక్ట్ అయినా సరే ఉంటుందమ్మా ఒక గెజిటెడ్ నోటిఫికేషన్ ద్వారా అఫీషియల్ గెజెట్ లో నోటిఫికేషన్ ద్వారా దేన్నైనా సరే ఇక్కడ వీళ్ళు ఏం చేసుకోవచ్చు రూల్స్ ని అమెండ్ చేసుకోవచ్చు ఓకే రైట్ నెక్స్ట్ అమ్మా యాక్ట్ ని అమెండ్ చేయలేరు యాక్ట్ ని అమెండ్ చేయాలంటే కనుక ఖచ్చితంగా ఎలా ఉండాలి ప్రొసీజర్ ఆస్పెక్ట్ మనకి పార్లమెంటు రాజ్యసభ రాష్ట్రపతి అప్రూవల్ అంటే ప్రెసిడెంట్ అప్రూవల్ అనేది ఆ ప్రొసీజర్ కంప్లైన్స్ కంపల్సరీ అమ్మా యాక్ట్ ని చేంజ్ చేయాలంటే యాక్ట్ లో ఉన్న రూల్స్ ని చేంజ్ చేయాలంటే కనుక యాక్ట్ పర్మిట్ చేసిన పవర్స్ ఎవరికి ఇస్తుంది సెంట్రల్ గవర్నమెంట్ కి సమ్ పవర్స్ అనేది ఇస్తుంది టు అమెండ్ రూల్స్ అలాంటి రూల్స్ ని అమెండ్ చేయడానికి యాక్ట్ ఇచ్చిన పరిధి వరకు కూడా సెంట్రల్ గవర్నమెంట్ బై అఫీషియల్ గెజెట్ నోటిఫికేషన్ ద్వారా ఏం చేయొచ్చు రూల్స్ చేంజ్ చేయొచ్చు బట్ ఇట్ కెనాట్ చేంజ్ ద యాక్ట్ ఓకే ఆ పవర్ కూడా ఎవరికి ఇచ్చి ఉండాలి ఆ పవర్ కూడా ఎవరు ఇచ్చి ఉండాలి యాక్ట్ ఇచ్చి ఉండాలి ఎంత వరకు నువ్వు చేంజెస్ చేయొచ్చు అనే పవర్ నీకు యాక్ట్ ఇచ్చి ఉండాలమ్మా సెంట్రల్ గవర్నమెంట్ కి ఓకే రైట్ నెక్స్ట్ సో లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ మీనింగ్ అండ్ కాన్సెప్ట్ అంటున్నాడు సో ఫస్ట్ ఏంటో జస్ట్ చూద్దాం ఆడేం చెప్తున్నాడు సో ఆల్రెడీ మీకు ఒక బ్రీఫ్ బ్యాక్గ్రౌండ్ అనేది అయితే వచ్చిందమ్మా ఓకే రైట్ ది ఎల్ఎల్పి is a new form of legal business entity with a limited liability. It is an alternate corporate business vehicle that not only gives the benefit of limited liability at a low compliance cost but allows the partners the flexibility of organizing their internal structure as a traditional partnership. అంటే పార్ట్నర్స్ ఎలాగైతే వాళ్ళ మధ్య రిలేషన్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటారో వాళ్ళకి డ్యూటీస్ అండ్ ఆబ్లిగేషన్స్ ని వాళ్ళు బైఫర్కేట్ చేసుకుంటారో పార్ట్నర్షిప్ లో లాగా అలా పార్ట్నర్షిప్ లో లాగా ఇక్కడ అగ్రిమెంట్ ద్వారా ఇక్కడ కూడా అగ్రిమెంట్ ఉంటుంది ఆ అగ్రిమెంట్ ద్వారా వీళ్ళు ఏం చేసుకోవచ్చు వాళ్ళ డ్యూటీస్ ఆబ్లిగేషన్స్ లయబిలిటీస్ ని మొత్తం అన్నిటినీ కూడా వీళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు ఓకే వాళ్ళు పార్ట్నర్స్ ఇప్పుడు వాళ్ళ ఏ వర్క్ ఎవరు చేయాలని చెప్పేసి మనం అథారిటీ అని చెప్పేసి చెప్పుకున్నాం అథారిటీని బైఫర్కేట్ చేసుకోవచ్చు ఆథరైజేషన్స్ ఇచ్చుకోవచ్చు సై లైక్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఓకే కంప్లైన్స్ కాస్ట్ తక్కువగా ఉంటుంది అండ్ లయబిలిటీ లిమిటెడ్ గా ఉంటుంది అలాగా ఫార్మేషన్ అనేది ట్రై చేశారు ది ఎల్ఎల్పి ఇస్ ఏ సెపరేట్ లీగల్ ఎంటిటీ మరి దీనికంటే ముందు చిన్న కాన్సెప్ట్ మాట్లాడుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక బిజినెస్ అంటూ మనం ఎస్టాబ్లిష్ చేయాలంటే ఎన్ని రకాలుగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చమ్మా ఆ విషయం చెప్పండి ఆ తర్వాత మనం ఫర్దర్ గా మాట్లాడుకుందాం నేను ఎవరిని అడిగితే వాళ్ళు ఆన్సర్ చేయండి మా ఎం సౌమ్య సార్ ఒక బిజినెస్ పెట్టాలనుకుంటున్నాం మనం బిజినెస్ ఒకటి ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నాం ఎలా ఎస్టాబ్లిష్ చేద్దాం ఎన్ని రకాలుగా మనం ఎస్టాబ్లిష్ చేయొచ్చు బిజినెస్ ని పార్ట్నర్షిప్ ఫార్మ్ సోల్ ప్రొప్రైటర్షిప్ తీసుకోవచ్చు సార్ సోల్ ప్రొప్రైటర్ లో ఎంతమంది ఉంటారమ్మా సింగిల్ ఓన్లీ వన్ పర్సన్ ఉంటారు ఓన్లీ వన్ పర్సన్ ఉంటాడు ఓకే వాడి పేరు మీదే ట్రాన్సాక్షన్స్ అన్ని చేసుకుంటాం అంతే కదా తర్వాత ఇంకెలా చేయొచ్చు పార్ట్నర్షిప్ తీసుకోవచ్చు సార్ పార్ట్నర్షిప్ ఫర్మ్ ఓకే ఇంకా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కింద బేస్ చేసుకుని పెట్టచ్చు కంపెనీస్ లో ఎన్ని రకాలు అంటే ఓపీసీ వన్ పర్సన్ కంపెనీ పెట్టచ్చమ్మా పెట్టుకోవచ్చు సార్ వన్ పర్సన్ కంపెనీ ఉండొచ్చా ఉండొచ్చు సార్ రైట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ
పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ. అర్థమైందా? ఎస్ సార్. ఇలా మనం జనరల్ గా ఫార్మేషన్స్ అంటే ఇవే ఉంటాయమ్మా. మా జాయింట్ వెంచర్ ఉంటుందేమో కదా? జాయింట్ వెంచర్ కూడా ఒక ఫార్మ్ ఆఫ్ బిజినెస్ ఏనా? అంటే బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఒక ఫార్మేషన్ ఏనా? జాయింట్ వెంచర్ అంటే బిజినెస్ టైప్ ఏం కాదు కదా సార్. అదేనమ్మా ఫార్మేషన్ లో ఇప్పుడు మరి జాయింట్ వెంచర్ అంటే ఏంటి చెప్పు? అంటే ఒక ఇద్దరు కలిపి సేమ్ ఇప్పుడు రిలయన్స్ వాడు ఐడియా ఉన్నాడా? రిలయన్స్ ఎస్ సార్. రిలయన్స్ వాడు టాటా వాడు ఇద్దరు కలిపి ఒక బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటున్నారంట. ఓకే సార్. సో బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేసే కాంట్రాక్ట్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నప్పుడు వీడి కంపెనీ మీద చేయడు, వీడి కంపెనీ మీద చేయడు. ఎందుకంటే ఇద్దరు వీడి కంపెనీలో జరిగితే వాడికి నమ్మకూడదు, వాడి కంపెనీలో జరిగితే వీడికి నమ్మకూడదు. ఎస్ సార్. సో అందుకోసం అని చెప్పేసి వీళ్ళిద్దరూ ఒక జాయింట్ వెంచర్ లోకి వద్దాం అనుకున్నారమ్మా. ఓకే సార్. ఓకే, దే కాల్డ్ ఇట్ యాజ్ ఎ రీటా. రిలయన్స్ లో టాటాలో రేటా అని చెప్పేసి ఒక కొత్త ఫార్మేషన్ అనేది చేద్దాం అనుకుంటున్నారు. ఇది ఏంటిది? జాయింట్ వెంచర్. ఇట్ ఈస్ ఏ జాయింట్ వెంచర్ ఆఫ్ రిలయన్స్ అండ్ టాటా. ఎస్ సార్. ఓన్లీ ఫర్ ద పర్పస్ ఏంటి? దీని పర్పస్ ఏంటి? టు కన్స్ట్రక్ట్ ఎ బ్రిడ్జ్. ఎస్ సార్. సో అలాంటప్పుడు వీళ్ళు ఈ రీటాని ఎలా స్టార్ట్ చేస్తారు? అమ్మా వీళ్ళు ఈ రీటాని ఏదర్ యాజ్ ఎ పార్ట్నర్షిప్ ఫర్మ్ కింద స్టార్ట్ చేసుకోవచ్చు, యాజ్ ఎ కంపెనీ కింద స్టార్ట్ చేసుకోవచ్చు. కంపెనీ మేబీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ పబ్లిక్ కంపెనీ, ఎలాగైనా స్టార్ట్ చేసుకోవచ్చు. అర్థమైందా? ఓకే సార్, అర్థమైంది సార్. సో అంతేగాని జాయింట్ వెంచర్ ఈజ్ నాట్ ఏ సపరేట్ బిజినెస్ ఫార్మేషన్. ఎస్ సార్. అర్థమైందమ్మా? జాయింట్ వెంచర్ అన్నా సరే జాయింట్ వెంచర్ లో ఎలా ఉండాలి? జాయింట్ వెంచర్ అకౌంటింగ్ అనేది సెపరేట్ గా మీకు చెప్పి ఉండొచ్చు. జాయింట్ వెంచర్ అకౌంట్స్ ఉన్నాయమ్మా మీకు? నేను ఎంపీసీ సార్. ఓకే, జాయింట్ వెంచర్ అకౌంట్స్ మీకు సిలబస్ లో ఉన్నాయి లేదు, లేకపోతే సిఏ ఇంటర్ లో కానీ లేకపోతే సిఏ ఫౌండేషన్ లోనే వస్తాయమ్మా. సో జాయింట్ వెంచర్ అని ఈ జాయింట్ వెంచర్ అకౌంటింగ్ సెపరేట్ గా చెప్తారమ్మా. కానీ ఫార్మేషన్ వచ్చేసరికి అందులో ఆ కంపెనీ కానీ లేకపోతే పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ ఎలాగోలాగా ఈ ఉన్న బిజినెస్ ఫార్మేషన్స్ లోంచే ఫార్మేషన్ అనేది రావాలి. ఓకే, కానీ దీనికే ఒక కొత్త ఫార్మేషన్ అనేది కొత్తగా ఇంట్రడ్యూస్ చేసింది ఏంటి? లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. ఓకే, సో సోల్ ప్రొపరేటర్ గా ఉంటే కనుక క్యాపిటల్ కన్స్ట్రెయింట్ అమ్మా. సో అలాగని ఇద్దరు ముగ్గురిని కలుపుకొని వెళ్దాం అంటే కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేద్దాం అంటే కనుక లయబిలిటీ, అన్లిమిటెడ్ లయబిలిటీ. ఎస్ సార్. అదే కంపెనీ కింద వెళ్దాం అంటే ప్రొసీజర్ ఆస్పెక్ట్ హెవీగా ఉంటది. ఎస్ సార్. ఓకేనమ్మా? సో ప్రొసీజర్ ఆస్పెక్ట్ హెవీగా ఉంటది. షేర్ హోల్డర్స్ మధ్య అంత ఇదిగా ఏముంటదో అంటే మనం ఫ్లెక్సిబుల్ గా మనం అగ్రిమెంట్ కింద రాసుకోలేం. ఎవరి డ్యూటీస్ ఏంటి అని చెప్పేసి మనం రాసుకోలేం. ఇక్కడంతా డైరెక్టర్స్ వేరు, షేర్ హోల్డర్స్ వేరు అనే కొత్త స్ట్రక్చర్ అనేది ఉంటదమ్మా. ఓకే సార్. సో షేర్ హోల్డర్స్ యొక్క ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఎవరమ్మా? డైరెక్టర్స్. ఎస్ సార్. దే విల్ మేనేజ్ ద కంపెనీ, not the directors, not the shareholders will manage the company. అదే ఒక కొత్త కంప్లీట్ ఏమంటారంటే సెపరేట్ ప్రొసీజర్ కింద ఉంటదమ్మా. కానీ ఇక్కడ పార్ట్నర్సే ఆ కంపెనీ ఇప్పుడు మన ఆర్గనైజేషన్ ని ఏం చేసుకోవాలి? మేనేజ్ చేసుకునేలాగా ఏదైనా ఫార్మేషన్ ఉందా సార్ అంటే అలా విత్ లిమిటెడ్ లయబిలిటీ విత్ లెస్ కంప్లైన్స్ ప్రొసీజర్స్ ఏమైనా ఉన్నాయంటే అలాంటి ఫార్మేషనే లేదు. సో దానికోసం అని చెప్పేసి ఎల్ఎల్పి యాక్ట్ 2008 అనేది తీసుకొచ్చారమ్మా. ఓకే సార్. అర్థమైందమ్మా? ఎస్ సార్. రైట్. సో ఇప్పుడు మిగిలిన చూద్దాం. ఆఫ్ చేశాను. సో the LLP is a separate legal entity and while LLP itself will be liable for the full extent of assets, the liability of the partners will be limited అని చెప్పేసి అంటున్నాడు. సో అక్కడ లయబిలిటీ అనేది ఎంతవరకు ఉంటుందంట? లిమిటెడ్ గా ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఇది సపరేట్ లీగల్ ఎంటిటీ కింద ఫామ్ అవుతుంది అమ్మా. పార్ట్నర్షిప్ ఫర్మ్ కి వచ్చేసరికి పార్ట్నర్షిప్ ఫర్మ్ లో సపరేట్ లీగల్ ఎంటిటీ అనేది ఉండదమ్మా. పార్ట్నర్షిప్ ఫర్మ్ అన్న పార్ట్నర్స్ అన్న ఒకటే.
కాబట్టి అక్కడ వాళ్ళకి ఉన్న లైబిలిటీ, పార్ట్నర్షిప్ ఫర్మ్ కు ఉన్న లైబిలిటీ అంతా కూడా పార్ట్నర్స్ కూడా వచ్చేస్తుంది, అన్లిమిటెడ్ లైబిలిటీ వచ్చేస్తుంది. కానీ ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్, ఇక్కడ ఎల్ఎల్పి వేరు, అందులో ఉన్న పార్ట్నర్స్ వేరు. ఎల్ఎల్పిని సపరేట్ లీగల్ ఎంటిటీ, ఒక కార్పొరేట్ ఎస్టాబ్లిష్మెంట్ కింద, అంటే కంపెనీ కింద సపరేట్ లీగల్ ఎంటిటీ అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ వస్తుందమ్మా. ఓకే, రైట్. సో వైల్ ఎల్ఎల్పి విల్ బి లైబుల్ ఫర్ ఇట్స్ ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది అసెట్స్, అక్కడ లైబిలిటీ ఎంతవరకు ఉంటుంది ఎల్ఎల్పికి, వాటి అసెట్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు లైబిలిటీ ఉంటుంది. అదే లైబిలిటీ ఆఫ్ ది పార్ట్నర్స్ ఎలా ఉంటుంది, వెరీ లిమిటెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ద క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్. లిమిటెడ్ అంటే క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ అమ్మా. రైట్ సార్, ఇక్కడ ఎల్ఎల్పికి లైబిలిటీ ఎంతవరకు ఉంటుంది, టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ది అసెట్స్. లైబిలిటీ టు ది ఎక్స్టెంట్ ఆఫ్ అసెట్స్. అసెట్స్ ఎంతవరకు అయితే ఉన్నాయో అంతవరకు మాత్రమే లైబిలిటీ అనేది ఉంటుందంట. ఎవరికి, ఎల్ఎల్పికి. అందులో ఉన్న పార్ట్నర్స్ కి క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్ వరకు. అదే కంపెనీలో అయితే కనుక, కంపెనీలో షేర్ హోల్డర్స్ లైబిలిటీ విల్ బి లిమిటెడ్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు ద క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్. సో ద సేమ్ ఫీచర్స్ విల్ బి అడ్హెర్డ్ హియర్. ఎల్ఎల్పి లో కూడా అడ్హెర్డ్ చేస్తారంట. కానీ కంపెనీకి సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది, ఎల్ఎల్పికి సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉంటుంది. కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి సెపరేట్ లీగల్ ఎంటిటీ అనేది ఉండదు. పార్ట్నర్స్ ఆర్ కలెక్టివ్లీ కాల్డ్ as పార్ట్నర్షిప్ ఫర్మ్. ఓకే, రైట్. LLP as a separate legal entity and business organization is an alternative corporate business form that gives the benefits of the limited liability of a company and the flexibility of the partnership. So partnership లో ఉన్న ఫ్లెక్సిబిలిటీని, తర్వాత లిమిటెడ్ లయబిల్ కంపెనీలో ఉన్న లిమిటెడ్ లయబిలిటీని రెండింటిని కలిపి ఒక కొత్త ఫార్మేషన్ కింద తీసుకొచ్చి సపరేట్ లీగల్ ఎంటిటీ కింద మనం గుర్తించే ఒక ఆస్పెక్ట్ ఎల్ఎల్పి కింద మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాం అమ్మా. ఓకే, సిన్స్ ఎల్ఎల్పి కంటైన్స్ elements both a corporate structure as well as a partnership firm structure, LLP called as hybrid between the company and a partnership. ఇదే హైబ్రిడ్ ఫార్మేషన్ అని చెప్పేసి మనం మాట్లాడుకుంటున్నాం అని చెప్పేసి చెప్తున్నాడు. ఓకే, సో దీని గురించి ఆల్రెడీ మనం చూసాం. జస్ట్ ఏంటంటే అక్కడ ఏముందని చూస్తున్నాం అంతే. ఓకే, రైట్. న్యూ ఫార్మ్ ఆఫ్ లీగల్ బిజినెస్ ఎంటిటీ విత్ లిమిటెడ్ లయబిలిటీ. ఇప్పటివరకు మనం ఫార్మేషన్ అంటే కనుక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే సోల్ ప్రొప్రైటర్ కానీ, ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఫర్మ్ కానీ, కంపెనీ కానీ. కంపెనీ అంటే 1 పర్సన్ కంపెనీ ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఆర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ అని చెప్పేసి అనుకుంటున్నాం. బట్ న్యూ ఫార్మేషన్ ఆఫ్ లీగల్ ఎంటిటీ అనేది కొత్తగా స్టార్ట్ చేసాం, వచ్చిందంట. లిమిటెడ్ లయబిలిటీ ఆఫ్ ది పార్ట్నర్స్, తర్వాత ఎల్ఎల్పి ఇట్ సెల్ఫ్ లయబుల్ ఫర్ ది ఫుల్ ఎక్స్టెంట్ ఆఫ్ ది అసెట్స్. అసెట్స్ ఎంతవరకు అయితే ఉన్నాయి అంతవరకు లయబుల్ అవుతుంది ఎల్ఎల్పి. ఆల్టర్నేటివ్ బిజినెస్ వెహికల్, కొత్త బిజినెస్ అంటే ఇప్పుడు ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే, ఇప్పుడు ఇక్కడ జాయింట్ వెంచర్ స్టార్ట్ చేసుకోవాలనుకున్నారు అనుకోమ్మా, ఈ జాయింట్ వెంచర్ ఇంకొక రాగా ఎలా స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అంటే కనుక దే కెన్ స్టార్ట్ యాజ్ అన్ ఎల్ఎల్పి. బిజినెస్ స్టార్ట్ చేసుకోవడానికి పార్ట్నర్షిప్ ఫర్మ్, కంపెనీ మాత్రమే ఉండేవి. ఇప్పుడు కొత్తగా ఎల్ఎల్పి అనేది కొత్త స్ట్రక్చర్ అనేది వచ్చింది. ఇట్స్ ఆల్టర్నేటివ్ బిజినెస్ వెహికల్. ఓకే, మనం బిజినెస్ అనేది ఎలాగన్నా స్టార్ట్ చేసుకోవచ్చు. allows partners for flexibility of organization of their internal structure. వాళ్ళ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది పార్ట్నర్స్ తగినట్టుగా మార్చుకోవచ్చు అంట. పార్ట్నర్స్ అనుకున్నట్టుగా, పార్ట్నర్స్ అగ్రిమెంట్ లోకి వచ్చినట్టుగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు. అంటే కంపెనీలో అయితే డిక్టేటర్షిప్ ఉండదమ్మా. కంపెనీస్ యాక్ట్ ప్రతిదీ అడ్మినిస్టర్ చేస్తుంది, ప్రతిదీ కూడా ఇలా ఇలా చేయాలి, ఇలా ఇలా ఉండాలి. దీని ప్రతిదానికి సపరేట్ ప్రొసీజర్స్ అనేవి మనం ఉంటాయి. ఏజిఎం లో మనం ఇది తీసుకోవాలి, పర్మిషన్ తీసుకోవాలి, లేకపోతే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ జరగాలి, ఈ పర్టికులర్ ఆస్పెక్ట్ డెసిషన్ ఇక్కడే తీసుకోవాలి, ఇలాంటి మనకి బోల్డ్ అంత కంప్లైంట్స్ ప్రొసీజర్స్ ఉంటాయమ్మా. సో అలా కాకుండా ఇక్కడ పార్ట్నర్స్ మధ్య అగ్రిమెంట్ ప్రకారం వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే ఆర్గనైజేషనల్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ని మార్చేసుకునే అవకాశం అనేది ఎక్కడ ఉంటుంది, ఎల్ఎల్పిలో ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో ఆన్ పేపర్ చూసుకుంటే కనుక దర్ ఈస్ ఎ వెరీ గుడ్ అంటే బెనిఫిట్స్ విత్ ద ఎల్ఎల్పితో మంచి గుడ్ బెనిఫిట్స్ ఉంటాయి. అదర్వైజ్ ఇక్కడ ఏం చేశారంటే కనుక ఆర్ఓసికి అడ్మినిస్ట్రేషన్ ఇవ్వడంతో ఆర్ఓసి మళ్ళీ చాలా వరకు కంప్లైంట్స్ ప్రొసీజర్స్ పెట్టేయడంతో ఇక్కడ ఎల్ఎల్పి ఫెయిల్ అయిందమ్మా. లేకపోతే వాట్ దే ఎక్స్పెక్టెడ్ ఈస్ పార్ట్నర్షిప్ ఫర్మ్స్ ఎల్ఎల్పిలో కన్వర్ట్ అయిపోతాయి, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ ఎల్ఎల్పిలో కన్వర్ట్ అయిపోతాయి, తర్వాత అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీస్ కూడా ఎల్ఎల్పిలో కన్వర్ట్ అయిపోతాయని వాళ్ళు గెస్ చేసి వాళ్ళు ఏం చేశారమ్మా, సెపరేట్ షెడ్యూల్ 2, 3, 4 అనేవి
రిలీజ్ చేశారమ్మా. దేర్ ఆర్ 4 షెడ్యూల్స్, అందులో 3 షెడ్యూల్స్ ఈ కన్వర్షన్స్ ప్రొసీజర్స్ కే వీళ్ళు స్పెసిఫిక్ గా మెన్షన్ చేసి చెప్పారు. ఓకే, కానీ అది జరగలేదమ్మా. ఓకే, రైట్. సో ఎక్కడెక్కడ అవసరమైతే అక్కడక్కడ మనం ఏం చేద్దాం అంటేనమ్మా డెఫినేషన్స్ చూద్దాం. సో డైరెక్ట్ గా మనం యాక్ట్ లోకి వెళ్ళిపోదాం. నాన్ అప్లికబిలిటీ ఆఫ్ ది ఇండియన్ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. సేమ్ యాజ్ ద అదర్వైజ్ ప్రొవైడెడ్, the provisions of the Indian Partnership Act 1932 shall not apply to LLP. ఎందుకంటే సెపరేట్ యాక్ట్ అంటూ ఉంది కాబట్టి పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రొవిజన్స్ ఇక్కడ అప్లికబుల్ కావు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, పార్ట్నర్స్ సెక్షన్ 5. ఎనీ ఇండివిజువల్ ఆర్ బాడీ కార్పొరేట్ మే బి ద పార్ట్నర్ అనే ఎల్ఎల్పి. అమ్మా, ఎల్ఎల్పి లో ఎవరు పార్ట్నర్ అవ్వగలరంటే ఇండివిజువల్ పార్ట్నర్ అవ్వచ్చంట, అలాగే కంపెనీస్ బాడీ కార్పొరేట్ అంటున్నాడు. ఓకే, however an individual shall not be capable of becoming a partner of an LLP if ఒక ఇండివిజువల్ పార్ట్నర్ అవ్వడానికి ఎలిజిబుల్ కాదంట ఎప్పుడు he has been found to be an unsound minded by court of a competent jurisdiction and finding in force. Okay, and undischarged insolvent. అన్డిశ్చార్జ్డ్ ఇన్సాల్వెంట్ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసి ఇంకా కోర్టు డిశ్చార్జ్ ఆర్డర్ రాని ఇన్సాల్వెంట్ ఎవడైతే ఉన్నాడో వాడు పార్ట్నర్ అవ్వలేడంట. he has applied to the adjudicating as an insolvent and his application is pending. సో వాడు పెండింగ్ గా అంటే ఇన్సాల్వెంట్ అవ్వడానికి అప్లికేషన్ పెట్టుకుని ఇంకా అడ్judication జరుగుతుంది. ఓకే, సో అలాంటప్పుడు ఇన్సాల్వెంట్ అంటే అప్లికేషన్ పెట్టుకున్నప్పటి నుంచి ఆ కోర్టు డిశ్చార్జ్ ఆర్డర్ వచ్చేంత వరకు కూడా మధ్యలో ఈ పీరియడ్ లో మనం ఏమవుతామమ్మా, సో వీఆర్ డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ కాంట్రాక్టింగ్ అని చెప్పేసి మాట్లాడుకున్నాం. అలాగే పార్ట్నర్ అంటే ఇది ఎల్ఎల్పి లో పార్ట్నర్షిప్ అంటే ఇది కూడా ఒక అగ్రిమెంట్ ఏనమ్మా. సో కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతున్నారు, ఇక్కడ కూడా మనకి ఏమవ్వలేదమ్మా, అడు పార్ట్నర్ గా అవ్వలేడంటమ్మా. సో నెక్స్ట్ సార్, ఒక చిన్న డౌట్, పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ అవ్వగలదా? పార్ట్నర్షిప్ ఫర్మ్ డైరెక్ట్ గా పార్ట్నర్ అవ్వలేదు. ఓకే, సో పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ అవ్వాలనుకుంటే కనుక వాళ్ళు ఏం చేయాలంటమ్మా, పార్ట్నర్షిప్ ఫర్మ్ ఒక ఇండివిజువల్ ని ఆథరైజ్ చేసి ఇండివిజువల్ పేరు మీద ఎల్ఎల్పి లోకి ఎంటర్ అవ్వచ్చమ్మా. అప్పుడు ఎల్ఎల్పి లో ఇండివిజువల్ పార్ట్నర్ అవుతాడు. ఎల్ఎల్పి లో ఇండివిజువల్ అనేవాడు ఏమవుతాడమ్మా, పార్ట్నర్ అవుతాడు. కానీ ఏ కెపాసిటీ అని చెప్పేసి అంటే ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ కెపాసిటీ అమ్మా. ఈ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఒక పార్ట్నర్ ని ఇక్కడ ఏం చేశారు, ఒక పార్ట్నర్ ని ఆథరైజ్ చేసి నువ్వు వెళ్ళి ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఎల్ఎల్పి లో పార్ట్నర్ అవ్వు. ఎవరి తరపున అవుతావు? పార్ట్నర్షిప్ ఫర్మ్ తరపున అవుతావు. పార్ట్నర్షిప్ ఫర్మ్ డబ్బులు ఇస్తుంది, ఆ పార్ట్నర్షిప్ ఫర్మ్ డబ్బుల్ని ఎల్ఎల్పి లో ఇన్వెస్ట్ చేస్తాడు. అంతేగాని అక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ కెనాట్ బికమ్ డైరెక్ట్లీ ఏ పార్ట్నర్ ఇన్ ద ఎల్ఎల్పి. ఎందుకంటే ఇక్కడ సెపరేట్ లీగల్ ఎంటిటీ అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉంటుంది ఎల్ఎల్పికి, కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ కి దేర్ ఇస్ నో సెపరేట్ లీగల్ ఎంటిటీ. సెపరేట్ లీగల్ ఎంటిటీ లేనప్పుడు యూ కెనాట్ బికమ్ ఏ పార్ట్నర్ ఇన్ ఎనీ షేర్ హోల్డర్ అవ్వలేవు, లేకపోతే పార్ట్నర్ అవ్వలేవు, లేకపోతే నువ్వు పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ఇంకో పార్ట్నర్షిప్ ఫర్మ్ లోనే పార్ట్నర్ అవ్వలేవు అమ్మా. ఒక పార్ట్నర్షిప్ ఫర్మ్ ఇట్ కెనాట్ బికమ్ పార్ట్నర్ ఇన్ పార్ట్నర్షిప్ ఫర్మ్, పార్ట్నర్ ఇన్ ఎల్ఎల్పి అండ్ షేర్ హోల్డర్ ఇన్ కంపెనీ. ఏది అవ్వలేదంట, ఎందుకంటే దేర్ ఇస్ నో సెపరేట్ లీగల్ ఎంటిటీ. సెపరేట్ లీగల్ ఎంటిటీ అంటే ఎగ్జిస్టెన్స్ లేదు, నో సెపరేట్ లీగల్ ఎంటిటీ. సో దేర్ ఇస్ నో సెపరేట్ లీగల్ ఎంటిటీ కాబట్టి ఇక్కడ డైరెక్ట్ గా అక్కడ సెపరేట్ కాన్సెప్ట్ ఇక్కడ దీన్ని ఎస్టాబ్లిష్మెంట్ కింద మనం చూడలేమంటమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్, మినిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ సెక్షన్ 6.
అమ్మాయి వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా పార్ట్నర్స్ అవ్వచ్చు. అంటే అన్సౌండ్ మైండెడ్ అవ్వకూడదు. డిశ్చార్జ్ అంటే ఇన్సాల్వెన్సీ పిటిషన్ ఫైల్ చేసినప్పటి నుంచి ఇన్సాల్వెన్సీ పిటిషన్ లో డిశ్చార్జ్ ఆర్డర్ వచ్చేంత వరకు ఉన్న పర్సన్స్ ఉన్న పీరియడ్ లో ఆ ఇన్సాల్వెంట్ పార్ట్నర్స్ ఎవరు కూడా ఇన్సాల్వెంట్ అయిన వాడు ఎవరు కూడా పార్ట్నర్ కింద ఎల్ఎల్పి లో ఉండలేడు. వన్స్ డిశ్చార్జ్ ఆర్డర్ వచ్చిన తర్వాత మళ్ళీ వాడు ఫ్రెష్ పర్సన్ అనే కాంట్రాక్ట్ యాక్ట్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అప్పుడు మళ్ళీ పార్ట్నర్ అవ్వచ్చమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ minimum number of partners, section 6. Every LLP shall have at least 2 partners. మా ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మినిమం 2 మెంబర్స్ ఎలాగైతే ఉండాలో అక్కడ కూడా ఇక్కడ 2 పార్ట్నర్స్ ఉండాలంట. ఓకే. If any time the number of partners of LLP is reduced below 2 and the LLP carries on business for the more than 6 months while the number is so reduced, the person who is only partner of the LLP during that time that it so carries on business after those 6 months and has the knowledge of the fact that is carrying on the business with him alone shall be liable personally for the obligations of the LLP incurred during that period అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడాల్సింది ఏంటంటే మినిమం ఎంతమంది పార్ట్నర్స్ ఉండాలంటమ్మా, అట్లీస్ట్ 2 పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉండాలి అని చెప్పేసి అన్నాడు. ఓకే. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో కూడా ఉండాలి కదమ్మా మినిమం 2. ఎస్, పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనం చూస్తే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో కూడా మినిమం 2 మెంబర్స్. ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటేనమ్మా, ఇక్కడ పార్ట్నర్షిప్ ఫర్మ్ టోటల్ డ్యూరేషన్ లో ఎప్పుడైనా సరే ఏ ఒక్క రోజైనా సరే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మినిమం 2 మెంబర్స్ కనుక తగ్గినట్లయితే, ఇఫ్ అంటే 1 డే మనకి అసలు పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్ 2 పార్ట్నర్స్ ఉంటే ఒక పార్ట్నర్ చనిపోయాడమ్మా, ఆటోమేటిక్ గా అప్పుడు ఇఫ్ 1 పార్ట్నర్ డైస్ ఏమవుతుందంట, ఆర్ రిజైన్స్. ఓకే. ఇక్కడ రిజైన్ చేసినా మనం తీసేసినా లేకపోతే అక్కడ చనిపోయినా అక్కడ ఏమవుతుందమ్మా, పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్డ్. పార్ట్నర్షిప్ డిజాల్యూషన్ కాదు ఇది, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫార్మ్ డిజల్యూషన్ అయిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. కానీ అదే ఎల్ఎల్పి లో అయితే కనుక ఎన్ని మంత్స్ ఇస్తున్నారమ్మా టైము, మనకి 6 మంత్స్ ఇస్తున్నారమ్మా. 6 మంత్స్ వరకు అక్కడ టైం ఇస్తున్నారు ఇంకో పార్ట్నర్ ని యాడ్ చేసుకోవడం కోసం. అప్పుడు కూడా 6 మంత్స్ అయిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు, ఎవడైతే ఒక పార్ట్నర్ ఉండిపోయాడో ఎల్ఎల్పి లో ఆ పార్ట్నర్ మొత్తం ఆబ్లిగేషన్స్ అన్నిటికీ వాడి పర్సనల్ గా లైబుల్ అయిపోతాడు డ్యూరింగ్ దట్ పీరియడ్. 6 మంత్స్ దాటిన తర్వాత జాగ్రత్తగా చూడాలి, 6 మంత్స్ దాటిన తర్వాత కూడా వాడు ఇంకా ఆ ఎల్ఎల్పిని ఒక పార్ట్నర్ తోనే కంటిన్యూ చేస్తున్నాడంటే ఆ పీరియడ్ లో జరిగిన వాటికి వాడు పర్సనల్ గా లైబుల్ అవుతాడని మాత్రమే చెప్పారమ్మా. ఓకే. సో పర్సనల్లీ లైబుల్. అదే 6 మంత్స్ లోపు ఇంకో పార్ట్నర్ తెచ్చేస్తే వాడికి ఆ లైబిలిటీ కూడా ఉండదు, పర్సనల్ లైబిలిటీ ఆ పీరియడ్ లో జరిగిన వాటికి పర్సనల్ లైబిలిటీ కూడా ఉండదు అని చెప్పేసి అంటున్నారమ్మా. కానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో అయితే కనుక మినిమం 2 మెంబర్స్ అనే కండిషన్ అనేది ఎప్పుడైనా సరే తగ్గిందా ఆటోమేటిక్ గా ఫర్మ్ అనేది పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుందమ్మా. డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ వేరు, డిజల్యూషన్ ఆఫ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ వేరు. సో బిజినెస్ టోటల్ గా ఇంకా క్లోజ్ అయిపోతుంది, డిస్కంటిన్యూయన్స్ ఆఫ్ బిజినెస్ అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం అమ్మా. ఓకే. సో కానీ ఇక్కడ 6 మంత్స్ వరకు టైం ఉంటుంది. ఆ 6 మంత్స్ తర్వాత ఏం జరుగుతుంది సార్, 6 మంత్స్ తర్వాత ఎన్నాళ్ళైతే అలా కంటిన్యూ అయిందో ఆ పీరియడ్ కి, ఆ డ్యూరేషన్ ఆఫ్ దట్ పీరియడ్ కి ఏం జరుగుతాడు, దానికి పార్ట్నర్ ఉన్న ఒక్క పార్ట్నర్ పర్సనల్ గా లైబుల్ అవుతాడంట. అదొకటే చెప్తున్నాడమ్మా. ఓకే రైట్. అంతేకాని ఎల్ఎల్పి డిస్కంటిన్యూ అయిపోతుందని చెప్తున్నాడా, చెప్పట్లేదు. డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అమ్మా, మనకి పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనం ఏం చెప్తామంటే కనుక ఇక్కడ మేనేజింగ్ పార్ట్నర్ అని చెప్పేసి ఒక పార్ట్నర్ ని మనం చూస్ చేసుకోవచ్చమ్మా. ఓకే. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో పార్ట్నర్షిప్ యాక్ట్ ప్రకారం మనం ఏం చేసుకోవచ్చు, ఎవరో ఒక పార్ట్నర్ ని మేనేజింగ్ పార్ట్నర్ కింద మనం చూస్ చేసుకోవచ్చు, వాడికి కంప్లీట్ రైట్స్ అనేవి మనం ఇవ్వచ్చు. ఓకే. సో ఒక మేనేజింగ్ పార్ట్నర్ పెట్టుకుని వాడు ఈ యాక్టివిటీస్ క్యారీ అవుట్ చేయొచ్చు అని చెప్పేసి మనం అగ్రిమెంట్ లోనే స్పెసిఫై చేసుకోవచ్చు. లేదా అలా ఈ యాక్టివిటీస్ అన్ని వీడు చేస్తాడని ఆథరైజేషన్ ఇచ్చినప్పుడు వాడే చేస్తాడు. లేదా అలా ఆథరైజేషన్ ఏం లేదు సార్ అంటే ఎవరైనా చేయొచ్చు, అందరు పార్ట్నర్స్ లో ఎవరైనా చేయొచ్చు. ఓకే. కానీ ఇక్కడ ఎల్ఎల్పి యాక్ట్ లో మాత్రం ఒక డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అనే కాన్సెప్ట్ అనేది ఇక్కడ వచ్చిందంట. ఏంటో చూద్దామమ్మా. Every LLP shall have at least 2 designated partners who are individuals
and at least one of them shall be resident in India. అమ్మా ఇక్కడ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అనే కాన్సెప్ట్ తీసుకొస్తున్నారమ్మా. అంటే దీస్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఆర్ లైక్ డైరెక్టర్స్ ఇన్ ద కంపెనీ. ఓకే, ఆర్ పార్ట్నర్షిప్ ఫర్మ్ లో అయితే మేనేజింగ్ పార్ట్నర్ అని చెప్పేసి, అలాగైతే మనం ఒకటికి ఆథరైజేషన్స్ ఇచ్చి మనం అగ్రిమెంట్ లో రాసుకోవచ్చు. అమ్మ మ్యాండేటరీ ఏం కాదు, ఖచ్చితంగా మేనేజింగ్ డైరెక్టర్ ఉండాలని ఏమి మ్యాండేటరీ కాదమ్మా. కానీ మేనేజింగ్ డైరెక్టర్ లేకపోతే అందరికీ ఈక్వల్ పవర్స్ ఉంటాయి. సో కానీ ఇక్కడ మాత్రం డెసిగ్నేటెడ్ పార్ట్నర్ ఖచ్చితంగా ఉండి తీరాలంట. ఎంతమంది ఉండాలి? మినిమం 2 మెంబర్స్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అనే వాళ్ళు ఉండాలి అని చెప్పేసి అంటున్నాడమ్మా. హూ ఆర్ ఇండివిజువల్స్, వాళ్ళు ఏమై ఉండాలి అమ్మా? ఇక్కడ పార్ట్నర్స్ కంపెనీ కూడా పార్ట్నర్ అవ్వగలదు కదమ్మా. LLP లో కంపెనీ కూడా పార్ట్నర్ అవ్వగలదమ్మా. కానీ ఇక్కడ డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అని కూడా ఖచ్చితంగా ఏమై ఉండాలి? ఇండివిజువల్ అయి ఉండాలి. ఓకే, అందులో అట్లీస్ట్ వన్ ఆఫ్ దెమ్ మస్ట్ బి రెసిడెంట్ ఇన్ ఇండియా. రెసిడెంట్ అయి ఉండాలంట, ఇండియాలో రెసిడెంట్ అయి ఉండాలంట. ఓకే రైట్. సో 2 డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉన్నారు. సార్ ఇద్దరే పార్ట్నర్స్ ఉన్నారు అనుకోండి, 2 డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్. సపోజ్ మనం 10 మంది పార్ట్నర్స్ ఉన్నారు అనుకోమ్మా, అందులోంచి 2 డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అనేవాళ్ళు ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అట్లీస్ట్ 2 అంటే మినిమం ఎంతమంది ఉండాలి? 2 డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఉండాలంట. ఓకే రైట్. వాళ్ళు కూడా ఎవరై ఉండాలి? ఖచ్చితంగా ఇండివిజువల్స్ అనేది అయి ఉండాలి. ఓకే, ఇఫ్ ఇన్ LLP all the partners are body corporate in which one or more partners are individuals and body corporate, at least 2 individuals who are the partners of LLP or nominees of such body corporate shall act as a designated partners అని చెప్పేసి అంటున్నాడు. ఇప్పుడు రెండు కంపెనీలు కలిపి సో ఇందాక మనం మాట్లాడుకున్నాం రిలయన్స్ అండ్ టాటా. రిలయన్స్ కంపెనీ, టాటా కంపెనీ రెండు కలిపి ఒక కంపెనీ, కొత్త ఫార్మేషన్, బిజినెస్ ఫార్మేషన్ ని తీసుకొచ్చారంటమ్మా. అందులో అది ఫార్మేషన్ ఎలా చేశారంట? LLP కింద చేశారంట. LLP లో పార్ట్నర్స్ రెండు కూడా ఎలా ఉన్నాయి? బాడీ కార్పొరేట్స్ ఉన్నారమ్మా. ఓకే, సో అలాంటప్పుడు ఈ LLP లో ఇక్కడ ఇద్దరిని డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ కింద పెట్టాలి కదా. ఇద్దరు ఎవరై ఉండాలి? ఇండివిజువల్స్ అయి ఉండాలి కదా. అంటే ఖచ్చితంగా ఇక్కడ పార్ట్నర్స్ ఇండివిజువల్స్ అయి ఉండాలా? ఇండివిజువల్స్ ఉండాలా ఖచ్చితంగానే అంటే అవసరం లేదు. ఈ నామినీస్ ఆఫ్ ది కంపెనీస్ అంటే కంపెనీ ఎవరినైనా నామినేట్ చేసి, కంపెనీ ఎవరైనా ఇండివిజువల్స్ ని నామినేట్ చేసి అక్కడ ఏం చేయొచ్చమ్మా? ఇద్దరు పార్ట్నర్స్ ని అక్కడ అపాయింట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్, రెసిడెంట్ ఇన్ ఇండియా అంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ ది సెక్షన్ the term resident in India means a person who has been stayed in India for a period not less than 182 days during the immediately preceding 1 year. అమ్మా ఇక్కడ 1 year అంటే ఫైనాన్షియల్ ఇయర్ తీసుకుంటారమ్మా. సో వాట్ ఈస్ ఫైనాన్షియల్ ఇయర్? డెఫినేషన్స్ మనం చూద్దాం చెప్పేసి మాట్లాడుకున్నాం కదా అవసరమైనప్పుడు. సో అది ఇప్పుడు చూస్తున్నాం. ఫైనాన్షియల్ ఇయర్ లో మనం చూస్తాం ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటి. The financial year in relation to LLP means the period from the first day of April of the year to 31st day of March of the following year. However, in case of LLP incorporated after 30th day of September of the year, the financial year will be May and 31st day of March of the next following year అని చెప్పేసి చెప్తున్నారమ్మా. అంటే 30th సెప్టెంబర్ తర్వాత కనుక మనకి ఇన్కార్పొరేషన్ జరిగింది అని చెప్పేసి అనుకుంటే ఫైనాన్షియల్ ఇయర్ మే ఎండ్ ఆన్ 31st డే ఆఫ్ ది మార్చ్ ఆఫ్ ది ఇయర్ నెక్స్ట్ ఫాలోయింగ్ దట్ ఇయర్ అని చెప్పేసి చెప్తున్నాడు. సో ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈ ఎగ్జాంపుల్ చూడమ్మా. ఇఫ్ LLP has been incorporated on 15th October 2017, 15th October 2017 కనుక ఫామ్ అయింది అని చెప్పేసి అనుకుంటే జనరల్ గా ఇయర్ అంటే మనం ఏమనుకుంటాం? 2018 31st March 2018 వరకు అని అనుకుంటాం. కానీ అది ఎక్కడి వరకు ఫైనాన్షియల్ ఇయర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళొచ్చంట? ఫస్ట్ 15th October 2017 నుంచి 31st March 2019 వరకు ఒక ఇయర్ కింద మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఎప్పుడు? 30th సెప్టెంబర్ తర్వాత కనుక ఫామ్ అయితే, 30th సెప్టెంబర్ తర్వాత ముందే ఫామ్ అయితే కనుక 30th సెప్టెంబర్ కంటే ముందే ఫామ్ అయితే ఇయర్ అంటే ఇక్కడ 31st March తోనే ఎండ్ అయిపోతుంది. సపోజ్ ఇక్కడ 5th June 2017 లో ఫామ్ అయింది అనుకోమ్మా. అప్పుడు ఇయర్ ఎండ్ ఎప్పుడు ఎండ్ అవుతుంది? 31st March 2018 తో ఎండ్ అవుతుందమ్మా.
ఇది ఓన్లీ స్టార్టింగ్ అప్పుడు మాత్రమే, స్టార్ట్ చేసినప్పుడు మనం మాత్రమే చూసుకోవాలి. అంటే ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అప్పుడు మాత్రమే ఫైనాన్షియల్ ఇయర్ మారుతుంది, లేకపోతే ఫైనాన్షియల్ ఇయర్ అనేది మారదు. ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఆల్వేస్ ఏప్రిల్ టు మార్చ్. ఓకే, సో ప్రతిదీ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఎవ్రీ ఇయర్. అంటే వన్స్ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత ఇన్కార్పొరేషన్ పీరియడ్ మాత్రమే చూసుకోవాలమ్మా. ఇక్కడ ఇన్కార్పొరేషన్ అని అన్నాడు, ఇక్కడ ఎల్ఎల్పి ఇన్కార్పొరేటెడ్ ఇయర్ లో మాత్రమే ఈ ఆప్షన్ అనేది ఇస్తున్నాడమ్మా. 30th సెప్టెంబర్ తర్వాత కనుక మీరు ఫామ్ అయితే అనే ఆప్షన్ అనేది ఎక్కడ ఇస్తున్నాడు? ఓన్లీ అక్కడ ఆ ఫైనాన్షియల్ ఇయర్ కి సంబంధించింది ఇన్కార్పొరేషన్ టైంలో మాత్రమే ఫైనాన్షియల్ ఇయర్ మారే అవకాశం ఉంది. అది కూడా సెప్టెంబర్ కంటే ముందు కనుక ఫామ్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ సేమ్ 31st మార్చ్ వరకే. కానీ అదే 30th సెప్టెంబర్ తర్వాత కనుక ఫామ్ అయింది అంటే కనుక ఆ నెక్స్ట్ ఇయర్, ఆ ఫైనాన్షియల్ ఇయర్ తర్వాత నెక్స్ట్ ఇయర్ 31st మార్చ్ వరకు ఒక ఇయర్ కింద మనం ఆ ఫైనాన్షియల్ ఇయర్ కింద కన్సిడర్ చేస్తామని చెప్పేసి అని అంటున్నారమ్మా. నార్మల్ గా ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ కన్సిస్టింగ్ ఆఫ్ 12 months. ఓకే, రైట్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ టు మార్చ్ అనే ఫైనాన్షియల్ ఇయర్ లో మనం గనక ఎన్ని డేస్ ఉండాలంటమ్మా? 182 డేస్. 182 డేస్ ఎవరు పార్ట్నర్, వన్ ఆఫ్ ది పార్ట్నర్ ఇండియాలో రిసైడ్ అయి ఉండాలి. ఓకే, హూ హ్యాస్ ఎ స్టే ఇన్ ఇండియా. ఎన్నాళ్ళు ఉండాలంటమ్మా? ఇక్కడ 182 డేస్ ఇండియాలో ఒక్క పార్ట్నర్ అయినా ఉండాలి. అది కూడా ఎవరు? డెసిగ్నేటెడ్ పార్ట్నర్. ఎవరినైతే డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అని చెప్పేసి అని అంటామో అందులో ఒక డెసిగ్నేటెడ్ పార్ట్నర్ రెసిడెంట్ అయి ఉండాలి ఖచ్చితంగాని అని చెప్పేసి అని చెప్తున్నాడమ్మా. ఇద్దరు ఇండివిజువల్స్ అయి ఉండాలి. ఇండివిజువల్స్ అంటే వాళ్ళు ఖచ్చితంగా పార్ట్నర్స్ అయి ఉండాలా? వాళ్ళు ఇండివిజువల్ కెపాసిటీలో పార్ట్నర్స్ అవ్వక్కర్లేదు, వాళ్ళు రిప్రజెంటేటివ్ కెపాసిటీలో వాళ్ళు ఏమవ్వచ్చు? డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అవ్వచ్చు. ఒరిజినల్ గా కంపెనీస్ అన్ని కలిపి ఇప్పుడు రిలయన్స్, టాటా రెండు కలిపి ఒక జాయింట్ వెంచర్ కింద ఎల్ఎల్పిని స్టార్ట్ చేసాయి. కానీ ఆ రెండు కంపెనీస్ యొక్క రిప్రజెంటేటివ్స్ ని ఏం చేశారమ్మా? ఇక్కడ ఇండివిజువల్స్ ని వాళ్ళు డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ కింద పెట్టచ్చు. అందులో వన్ ఆఫ్ ది డెసిగ్నేటెడ్ పార్ట్నర్ మస్ట్ బి రెసిడెంట్ ఇన్ ఇండియా. రెసిడెంట్ అంటే ఆ పార్ట్నర్ ఏం చేయాలి? ఆ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ లో, ప్రిసీడింగ్ 1 year లో, 1 year అంటే ఫైనాన్షియల్ ఇయర్ కింద తీసుకోవాలి. ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఇక్కడ ఏప్రిల్ టు మార్చ్ అనే ఫైనాన్షియల్ ఇయర్ లో ఇప్పుడు ఈ ఇయర్ కి సంబంధించిన చెక్ చేస్తున్నాం అంటే దీనికి ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ చూడాలి. ప్రీవియస్ 1 year అంటే ఇక్కడ మనం చూసుకుంటే అక్కడ ఆ 1 year లో 182 డేస్ వాడు ఇండియాలో ఉండి తీరాలి. అలా ఉంటే కనుక అప్పుడు మనకి ఏమంటున్నాడమ్మా? అప్పుడు వాడు రెసిడెంట్ కింద మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అలా రెసిడెంట్ అనేవాడు ఖచ్చితంగా ఎంతమంది ఉండాలి? ఒక పార్ట్నర్ అనే డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అనేవాడు రెసిడెంట్ గా ఉండి తీరాలి. ఓకే, రైట్. సో ఒక్కసారి నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం ఆన్సర్ చేయండి అమ్మా. మా తేజస్వి. Yes, sir. మా అర్థమైందమ్మా సోఫర్? Yes, sir. సో ఇక్కడ పార్ట్నర్షిప్ ఫీచర్స్ ని, తర్వాత ఎల్ఎల్పి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అడ్వాంటేజెస్ ని రెండింటిని కలిపి కొత్త ఫార్మేషన్ తీసుకొచ్చారు అనుకున్నాం. ఇందులో మినిమం ఎంతమంది ఉండాలమ్మా పార్ట్నర్స్? 2 members ఉండాలి సార్. మినిమం 2 members ఉండాలి పార్ట్నర్స్. ఓకే, పార్ట్నర్స్ ఖచ్చితంగా ఇండివిజువల్స్ అయి ఉండాలా? Yes, sir. ఖచ్చితంగా పార్ట్నర్స్ ఇండివిజువల్స్ అయి ఉండాలా? లేదు సార్, పార్ట్నర్షిప్ ఫామ్ నుంచి ఒక ఇండివిజువల్ ని ఆథరైజ్ చేసి పార్ట్నర్షిప్ ఫర్మ్ పార్ట్నర్ అవ్వాలనుకుంటే ఇండివిజువల్ ఆథరైజ్ చేస్తాం. ఇక్కడ ఎల్ఎల్పి లో పార్ట్నర్స్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఇండివిజువల్స్ అయ్యి ఉండాలా అని చెప్పేసి అంటే ఇండివిజువల్స్ అవ్వచ్చు, బాడీ కార్పొరేట్ అవ్వచ్చు. ఓకేనమ్మా? కంపెనీస్ పార్ట్నర్స్ గా ఉండొచ్చు లేదా ఇండివిజువల్స్ పార్ట్నర్స్ గా ఉండొచ్చు. ఓకే, కానీ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అన్నారు కదా, డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ మాత్రం ఖచ్చితంగా ఎవరు ఉండాలి? ఇండివిజువల్స్ ఉండాలి సార్. ఇండివిజువల్సే ఉండాలి. ఈ ఇండివిజువల్స్ డైరెక్ట్ గా పార్ట్నర్స్ అయ్యి ఉండాలా? ఖచ్చితంగానే పార్ట్నర్స్ ఇండివిజువల్స్ ఉండొచ్చు లేదా బాడీ కార్పొరేట్స్ ఉండొచ్చు అన్నప్పుడు ఖచ్చితంగా ఇండివిజువల్స్ పార్ట్నర్స్ గా డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ గా ఉండాలంటే అవసరం లేదు. దే మే బి పార్ట్నర్స్ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అవ్వచ్చు, పార్ట్నర్స్ అంటే ఇండివిజువల్ పార్ట్నర్స్ ఆర్ nominees of body corporate. అర్థమైందా? సో కంపెనీస్ ఇప్పుడు మొత్తం ఉన్న 4 కంపెనీలు ఉన్నాయి. మా 4 పార్ట్నర్షిప్ అమ్మా.
నలుగురు బాడీ కార్పొరేట్సే, కంపెనీసే. ఎస్ సార్. మరి డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఎవరవుతారు? ఈ 4 కంపెనీలు ఇండివిజువల్స్ ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ కింద అపాయింట్ చేయొచ్చు. నామినీస్ ఆఫ్ ది బాడీ కార్పొరేట్ ఏమవ్వచ్చు? డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ అవ్వచ్చు. కానీ డెసిగ్నేటెడ్ పార్ట్నర్ అట్లీస్ట్ 1 డెసిగ్నేటెడ్ పార్ట్నర్ ఏమై ఉండాలంట? రెసిడెంట్ అయి ఉండాలంట. రెసిడెంట్ అంటే రెసిడెంట్ ఇన్ ఇండియా అయి ఉండాలంట. అర్థమైందా? ఎస్ సార్. రెసిడెంట్ అంటే అట్లీస్ట్ he should stay more than 182 days. 182 days or more, 182 more than 182 days. ఏమని చెప్పాడు అక్కడ? నాట్ లెస్ దాన్ 182 days అంటే 182 days కంటే తగ్గకూడదు అన్నాడు. అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు. ఎస్ సార్. 182 days ఉన్నా పర్లేదా? ఎస్ సార్. 182 days ఆర్ మోర్ అమ్మ. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? 182 days ఆర్ మోర్ అని రాసుకోవచ్చు. లేదా మనం ఏం చేసుకోవచ్చు? నాట్ లెస్ దాన్ 182 days. 182 days అని అనుకోవచ్చు. ఈ మూడు ఒకటే. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 182 days అనుకోవచ్చు. ఇవి ఏముండాలి? ఈ 182 days ఇవన్నీ ఏంటి? స్టే ఇన్ ఇండియా. ఏ ఇయర్ లోనమ్మా? ప్రిసీడింగ్ ఇయర్. ప్రిసీడింగ్ 1 year. 1 year అంటే ఇక్కడ ఏంటి? ఫైనాన్షియల్ ఇయర్. ఎస్ సార్. What is financial year? Financial year means it will starts with April 1st and ends with 31st March. 1/4/2021 to 31st March 2022. ఇది ఫైనాన్షియల్ ఇయర్ అమ్మా. అవునా? ఎస్ సార్. సో ఇది ఫైనాన్షియల్ ఇయర్ అని చెప్పేసి మనకి చెప్తున్నాడు. అదే ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్, ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ లో మాత్రం ఈ ఇయర్ మారుతుందంట. అర్థమవుతుందా? ఇన్ ద ఇయర్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ చూసుకుంటే కనుక అక్కడ ఫైనాన్షియల్ ఇయర్ అంటే ఏంటమ్మా? అది 30th September తర్వాత ముందా? 30th September, ఆఫ్టర్ 30th September ఆర్ బిఫోర్ 30th September. ఫార్మేషన్ ఎప్పుడు జరిగింది అనేది డేట్ చూడాలన్నమాట. అర్థమైందా? ఆఫ్టర్ 30th September అనుకుంటే కనుక మనకి ఏమవుతుంది? 31st March ఆఫ్ నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్. నెక్స్ట్ ఫాలోయింగ్ ఇయర్. అది ఇక్కడ 31st March ఆఫ్ నెక్స్ట్ ఇయర్. నెక్స్ట్ ఇయర్. అర్థమైందమ్మా? ఎస్ సార్. ఆఫ్ చేసాము. సో దేర్ ఆర్ సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎల్ఎల్పి అని చెప్పేసి కొన్ని క్యారెక్టరిస్టిక్స్ చెప్తున్నాడమ్మా. ఆ క్యారెక్టరిస్టిక్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఈస్ బాడీ కార్పొరేట్, తర్వాత పర్పెక్చువల్ సక్సెషన్, సపరేట్ లీగల్ ఎంటిటీ, మ్యూచువల్ ఏజెన్సీ, ఎల్ఎల్పి అగ్రిమెంట్, artificial legal person, common seal, limited liability, management of business, minimum and maximum number of members, business offer profit only. Okay, next investigation, compromise or arrangements, conversion of LLP into LLP, e-filing of documents, foreign LLPs. ఇవన్నీ వేరియస్ క్యారెక్టరిస్టిక్స్ చెప్పినట్టు ఒక్కొక్క క్యారెక్టరిస్టిక్ గురించి మనం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే, రైట్. So first, LLP is a body corporate. Section 21D of the LLP Act 2008 provides that LLP is a body corporate formed and incorporated under this Act and is a legal entity separate from its partners and shall have a perpetual succession. Therefore, any change in partners of the LLP shall not affect the existence, rights and liabilities of the LLP. అని చెప్పేసి అంటున్నాడు. అమ్మా, బాడీ కార్పొరేట్ కంపెనీకి ఫీచర్స్ లో వన్ ఆఫ్ ది ఫీచర్ ఏంటంటే కనుక పర్పెక్చువల్ సక్సెషన్.
అంటే అందులో షేర్ హోల్డర్స్ కంటిన్యూ అయినా అవ్వకపోయినా, షేర్ హోల్డర్స్ చచ్చిపోయినా సరే కంపెనీ కంటిన్యూ అవుతుందమ్మా. అలాగే ఇక్కడ పార్ట్నర్స్ అందరూ చచ్చిపోయినా సరే ఎల్ఎల్పి అనేది ఎగ్జిస్టెన్స్ లో ఉండే అవకాశం అనేది ఉంది. ఓకే. Section 3 of the LLP Act provides that LLP is a body corporate formed and incorporated under this Act and is legal entity separate from its partners. పార్ట్నర్స్ దగ్గర నుంచి సెపరేట్ లీగల్ ఎంటిటీ ఉండడమే ఇక్కడ బాడీ కార్పొరేట్ కింద దీన్ని ఎల్ఎల్పి ట్రీట్ చేయడానికి మేజర్ ఆస్పెక్ట్ అమ్మా. ఒక బాడీ కార్పొరేట్ కింద ఎల్ఎల్పిని మనం మాట్లాడుతున్నాం అంటే ఎందుకంటే ఇక్కడ సెపరేట్ లీగల్ ఎంటిటీ అనే కాన్సెప్ట్ ఉంది. ఓకే. నెక్స్ట్, పర్పెక్చువల్ సక్సెషన్. LLP can continue its existence irrespective of changes in partners. Death or insanity or retirement or insolvency of partner have no impact on the existence of the LLP. It is capable of entering into contracts and holding property on its own. వాళ్ళు అంటే పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనకి ఒక పాయింట్ ఉంటదమ్మా. డెత్ గానీ ఇన్సాల్వెన్సీ గానీ జరిగినట్లయితే ఎవరైనా పార్ట్నర్ ఆటోమేటిక్ గా ఫర్మ్ డిజాల్వ్ అయిపోతుంది. అన్లెస్ అదర్వైజ్ ఒక పార్ట్నర్ డెత్ గానీ ఇన్సాల్వెన్సీ జరిగినా సరే, అన్లెస్ అదర్వైజ్ అగ్రిమెంట్ లో క్లియర్ గా మనం ఒక డెత్ గానీ ఇన్సాల్వెన్సీ గానీ జరిగినా సరే మన ఫర్మ్ అనేది స్టిల్ కంటిన్యూ అవుతుంది అని చెప్పేసి రాసుకోకపోతే, అలా రాసుకోకపోయినా సరే ఇక్కడ మొత్తం ఇక్కడ పార్ట్నర్స్ ఎవరైనా చనిపోయినా లేకపోతే చేంజెస్ ఏం జరిగినా సరే ఎల్ఎల్పి అనేది కంటిన్యూ అవుతూనే ఉంటదమ్మా. అక్కడ షేర్ హోల్డర్స్ ఎవరైనా చనిపోయినా ఇన్సాల్వెంట్ అయినా సరే కంపెనీ ఎలా కంటిన్యూ అవుతుందో అలాగే ఎల్ఎల్పి కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇట్ ఈస్ కేపబుల్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ కాంట్రాక్ట్స్ అండ్ హోల్డింగ్ ప్రాపర్టీ ఇన్ ఇట్స్ ఓన్ నేమ్. సో కంపెనీ తనంతా తానుగా కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. అక్కడ ప్రాపర్టీ ఎల్ఎల్పి తనంతా తానుగా కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అయిపోవచ్చు. ప్రాపర్టీని తన ఓన్ నేమ్ మీద రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు అమ్మా. సో దిస్ ఈస్ పర్పెక్చువల్ సక్సెషన్. నెక్స్ట్, separate legal entity. Okay, so LLP is a separate legal entity and is liable for the full extent of assets, but liability of the partners is limited to their agreed contribution of the LLP. In other words, creditors of the LLP shall be creditors of LLP shall be the creditors of the LLP alone అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఎవరైనా సరే ఎల్ఎల్పి కప్పిస్తే ఎల్ఎల్పి వరకు మాత్రమే చూసుకోగలరు. మళ్ళీ అందులో ఉన్న పార్ట్నర్స్ కి ఫర్దర్ గా ఇంకా వెదర్కి వెళ్ళలేరంటమ్మా. ఓకే, వాళ్ళు పర్సనల్ అసెట్స్ ని అమ్మైనా సరే తీసుకొచ్చి ఇవ్వాల్సిన ఆబ్లిగేషన్ అనేది ఎవరికి ఉండదు, అక్కడ పార్ట్నర్స్ కి ఉండదు. దట్ ఈస్ వాట్ కాల్డ్ యాజ్ లిమిటెడ్ లయబిలిటీ. నెక్స్ట్, మ్యూచువల్ ఏజెన్సీ. No partner is liable on account of the independent or unauthorized actions of the other partners. Thus, individual partners are shielded from the joint liability created by another partner's wrongful business decisions of the misconduct. In other words, all partners will be agents of the LLP alone. No partner can be bind on the other partners by his act. Amma partnership firm lo oka partner within the authority lo work cheste ganaka అక్కడ ఏమవుతుందంటే అదర్ పార్ట్నర్స్ అందరూ కూడా పార్ట్నర్షిప్ ఫర్మ్ లైబుల్ అవుతుంది. సో యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ మనం మాట్లాడుకున్న దాంట్లో పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మాట్లాడుకున్నాం. యాక్ట్స్ ఆఫ్ ఎ పార్ట్నర్ విల్ బికమ్ యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ ఇఫ్ ఇట్ ఈస్ డన్ విత్ ఇన్ అథారిటీ. అమ్మ, ఈ అథారిటీ అనేది ఎక్స్ప్రెస్ అథారిటీ అవ్వచ్చు లేదా ఇంప్లాయిడ్ అథారిటీ అవ్వచ్చు. If acts of a partner becomes the acts of a firm అయింది అని చెప్పేసి అనుకుంటే కనుక acts of a partner acts of a firm అయింది అంటే కనుక పార్ట్నర్స్ అందరూ కూడా లైబుల్ అవుతారు. పార్ట్నర్స్ అందరూ కూడా all the partners liable for the acts done by other partners. The partners ఇక్కడ పార్ట్నర్స్ చేసిన యాక్ట్ కి ఆల్ ది పార్ట్నర్స్ ఎప్పుడు లైబుల్ అవుతారు? ఇఫ్ ద ఫర్మ్ లైబుల్, యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ అయినప్పుడు. యాక్ట్స్ ఆఫ్ ఎ ఫర్మ్ ఎప్పుడు అవుతుంది? ఇఫ్ హి ఇస్ డన్ విత్ ఇన్ ద అథారిటీ అయితే కనుక మొత్తం అందరు పార్ట్నర్స్ ఇక్కడ లైబుల్ అవుతారంట. అలాగే ఇక్కడ పార్ట్నర్షిప్, ఇక్కడ మ్యూచువల్ ఏజెన్సీ అనే కాన్సెప్ట్ ఇక్కడ లేదమ్మా. ఇక్కడ పార్ట్నర్స్ ఒకటి పార్ట్నర్ చేసిన పనికి మిగతా పార్ట్నర్స్ కి లైబిలిటీ అనేది వస్తుందా అని చెప్పేసి అంటే అక్కడ రాదు. ఓన్లీ వీళ్ళందరూ కూడా ఏజెంట్స్. ఎవరికి? మ్యూచువల్ ఏజెన్సీ అనేది పార్ట్నర్ టు పార్ట్నర్ అక్కడ మ్యూచువల్ ఏజెన్సీ ఉంటదమ్మా. ఒక పార్ట్నర్ చేసిన పనికి వాడు ఏజెంట్ అయితే మిగతా వాళ్ళందరూ ఏమవుతారు? ప్రిన్సిపల్. వాళ్ళ తరపున వీడు చేశాడు కాబట్టి వీడు వాళ్ళు మొత్తం అందరూ లైబుల్ అవుతారు. కానీ ఇక్కడ ఏంటమ్మా, ఎల్ఎల్పికి ఇక్కడ పార్ట్నర్ కి పార్ట్నర్స్ అండ్ ఎల్ఎల్పి
పార్ట్నర్స్ ఎల్ఎల్పి వీళ్ళు మ్యూచువల్ ఏజెన్సీలో ఉంటారంటమ్మా. అంటే ఏజెంట్, ప్రిన్సిపల్ ఏజెంట్ రిలేషన్షిప్. అంటే ఎల్ఎల్పి ప్రిన్సిపల్ అయితే అందులో ఉన్న పార్ట్నర్ ఏదైతే పనిచేస్తాడో వాడు ఏజెంట్ అవుతాడు. ఓకే, రైట్. నెక్స్ట్ ఎల్ఎల్పి అగ్రిమెంట్. So mutual rights and duties of the partners with the LLP are governed by agreement between the partners. LLP Act 2008 provides the flexibility of the partners to devise the agreement as per their choice. The absence of any such agreement, the mutual rights and duties shall be governed by the provisions of the LLP Act. అక్కడ షెడ్యూల్ 1 లో చెప్పారమ్మా. మనకి 4 షెడ్యూల్స్ ఉంటే అది షెడ్యూల్ 1 లో, సో షెడ్యూల్ 1 లో మనకి స్పెసిఫై చేశారు. ఓకే, సో షెడ్యూల్ 1 ఆఫ్ ది యాక్ట్ లో మనకి స్పెసిఫై చేశారంట. మనకి అగ్రిమెంట్ అంటే మన పార్ట్నర్షిప్ ఫర్మ్ లో అగ్రిమెంట్ రాసుకుంటాం. ఈ పార్ట్నర్ ఇచ్చేయాలి, ఈ పార్ట్నర్ ఇచ్చేయాలి, ఇలా మనం రాసుకుంటాం. ఓకే, వాళ్ళ డ్యూటీస్ రైట్స్ అన్ని కూడా మనం అందులో మెన్షన్ చేసుకుంటాం. ఆ డ్యూటీస్ అండ్ రైట్స్ ఇక్కడ కూడా మనకి అగ్రిమెంట్ రాసుకునే అవకాశం అనేది ఇస్తున్నాడమ్మా. ఒకవేళ అగ్రిమెంట్ రాసుకోకపోతే, అగ్రిమెంట్ సైలెంట్ గా ఉంటే కనుక యాబ్సెన్స్ ఆఫ్ ది అగ్రిమెంట్ దాని షెడ్యూల్ 1 విల్ అప్లై. సో అలా లేదు అనుకుంటే కనుక అప్పుడు అగ్రిమెంట్ అనేది మనం అంతర్మానంగా మన పార్ట్నర్స్ అందరూ కూర్చుని మనం ఏం చేసుకోవచ్చు, అగ్రిమెంట్ మనలో ఎవరెవరు ఏం చేయాలి, ఎలాగ మనం చేసుకోవాలి అని చెప్పేసి అన్ని కూడా మనం కావాల్సిన రైట్స్, ఆబ్లిగేషన్స్, డ్యూటీస్ అనేవి మనం మెన్షన్ చేసుకోవచ్చు అంట. ఓకే, సో ఎక్కడ ఎల్ఎల్పి అగ్రిమెంట్ లో. కానీ ఎల్ఎల్పి అగ్రిమెంట్ లేకపోయినా సరే, అగ్రిమెంట్ సపరేట్ గా రాసుకోకపోయినా యాక్ట్ కొన్ని మ్యూచువల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేది డిస్కస్ చేస్తుందంట. అక్కడెక్కడ షెడ్యూల్ 1 లో చెప్తుంది. ఒకవేళ అగ్రిమెంట్ ఉంటే అగ్రిమెంట్ ప్రకారమే వెళ్ళాలి, షెడ్యూల్ 1 ప్రకారం వెళ్ళకూడదు. అర్థమైందా? రైట్. ఎందుకంటే ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకి అగ్రిమెంట్ రాసుకునే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారమ్మా. కానీ కంపెనీస్ యాక్ట్ లో అలా కాదమ్మా. కంపెనీలో షేర్ హోల్డర్స్ ఏం చేయాలన్నా, లేకపోతే డైరెక్టర్స్ ఏం చేయాలన్నా దట్ షుడ్ బి ఆథరైజ్డ్ బై ద కంపెనీస్ యాక్ట్. కానీ ఇక్కడ అలా కాదు. ఎల్ఎల్పి యాక్ట్ ఆథరైజ్ చేసింది ఏంటంటే జస్ట్ ఆప్షనల్ గా ఇస్తుంది అనమాట. ఒకవేళ మీరు అగ్రిమెంట్ రాసుకుంటే అగ్రిమెంటే చెల్లుతుంది. అగ్రిమెంట్ లేకపోతే కనుక అప్పుడు షెడ్యూల్ 1 లో చెప్పిన మ్యూచువల్ రైట్స్ అండ్ డ్యూటీస్ అనేది ఇక్కడ మీకు చెప్తారు అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే, నెక్స్ట్ ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్. LLP is an artificial legal person because it is created by a legal process and is clothing with all the rights and rights of an individual. It can do everything what a natural person can do, except the course that it cannot be sent to jail or cannot taken into oath, cannot marry or get a divorce, nor can practice as a learned professional like CA or medicine. An LLP is invisible, intangible and immortal. Okay, so but not fictitious because it's a really exists. అంటే ఇక్కడ ఒక రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ద్వారా అనేది ఇక్కడ వస్తుంది కాబట్టి, ఒక లీగల్ ప్రాసెస్ ద్వారా ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని ఒక ఆర్టిఫిషియల్ లీగల్ పర్సన్ అని చెప్పేసి అని అంటున్నారమ్మా. సో నార్మల్ న్యాచురల్ పర్సన్ చేయలేనివి, అంటే న్యాచురల్ పర్సన్ కి అప్లికబుల్ అయ్యేవి కాకుండా, కొన్ని ఆస్పెక్ట్స్ కాకుండా మిగతా అన్ని కూడా ఇప్పుడు కాంట్రాక్ట్స్ లోకి ఎంటర్ అవ్వడం, ప్రాపర్టీ ఓన్ గా కొనుక్కోవడం. అండ్ ఇక్కడ మన జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి, సిఏ ప్రాక్టీస్ అనేది ఇక్కడ ఏం చేయలేదు. ఎల్ఎల్పి అనేది లైక్ డాక్టర్ కింద, సిఏ కింద ప్రాక్టీస్ అనేది చేయలేదమ్మా. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇప్పుడు ఆపరేషన్ చేయమంటే ఎల్ఎల్పి చేస్తుందా? అందులో ఉన్న డాక్టర్ చేస్తాడు, అందులో ఉన్న పార్ట్నర్ చేస్తాడు, ఒకవేళ అది ఆథరైజేషన్ ఉంటే కనుక. అలాగనమాట. ఓకే, సో అమ్మ ఇక్కడ సిఎస్ మన సిఎస్ గురించి చూసుకుంటే కనుక, సిఏలు కావాలనుకుంటే దే కెన్ స్టార్ట్ యాజ్ ఏ సోల్ ప్రొప్రైటర్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. మా ప్రాక్టీస్కి వెళ్దాం అనుకుంటే మనకి సిఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. సిఏ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదర్ జాబ్కి వెళ్ళొచ్చు లేదా ప్రాక్టీస్కి వెళ్ళొచ్చు అమ్మా. సో ప్రాక్టీస్ పెడదాం అని చెప్పేసి మనం ఆప్షన్ కింద తీసుకుంటే కనుక, ఆ ప్రాక్టీస్ అనేది మనం చేద్దామని అనేది అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేయొచ్చు అంటమ్మా, ఏదర్ సోల్ ప్రొప్రైటర్ గా మనం స్టార్ట్ చేసుకోవచ్చు లేదా పార్ట్నర్షిప్ ఫర్మ్ గా స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే కలెక్షన్ ఆఫ్ పార్ట్నర్స్, 2-3 సిఏలు కలిపి పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలాగే ఎల్ఎల్పి కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. ఎల్ఎల్పి is also one of the form of formation for CS, but LLP cannot do audit. LLP లో పార్ట్నర్ ఎవరైతే ఉంటారో CA, they can do audit, but the others can, the LLP directly cannot do audit. Right. ఇంకొక విషయం, ఇక్కడ మన సిఏలు కెనాట్ స్టార్ట్ ఏ కంపెనీ. కంపెనీని స్టార్ట్ చేయలేరమ్మా. కంపెనీని మనం స్టార్ట్ చేయలేము. ఎందుకంటే ఇక్కడ సపోజ్ కంపెనీ ఇస్ డిఫరెంట్, డిఫరెంట్ స్ట్రక్చర్ కాబట్టి ఇక్కడ కంపెనీస్ కింద మనం స్టార్ట్ చేసే అవకాశం అనేది లేదు. ఈవెన్ దో సపరేట్ లీగల్ ఎంటిటీ ఉన్నా సరే, the chartered accountancy firm can be started as a LLP. Okay, right. Next,
కంపెనీకి కంపెనీ మార్క్ ఆఫ్ సిగ్నేచర్ ఉంటుందమ్మా. కంపెనీ మార్క్ ఆఫ్ సిగ్నేచర్ ని కామన్ సీల్ అంటాం. ఇప్పుడు మన ఇండివిజువల్స్ అనుకోమ్మా, ఇండివిజువల్ సిగ్నేచర్ చేస్తారు. అదే కంపెనీ సిగ్నేచర్ చేయడం ఎలాగా అంటే కంపెనీ కామన్ సీల్ ఎఫిక్స్ చేయడమే అక్కడ ఏమంటారమ్మా కంపెనీ సిగ్నేచర్ చేయడం అని చెప్పేసి అని అంటామమ్మా. ఓకే, సో LLP being an artificial person can act through its partners and designated partners. LLP may have the common seal if it is decides to have one. Thus, it is not mandatory for a LLP to have a common seal. It shall remain under the custody of some responsible official, and it shall be affixed in the presence of at least 2 designated partners of the LLP. కామన్ సీల్ కంపెనీ ఎలాగే ఫిక్స్ చేస్తామో అలాగే ఇక్కడ కూడా కామన్ సీల్ అనేది ఉండొచ్చు. కామన్ సీల్ ఉంటే కనుక అక్కడ అట్లీస్ట్ 2 డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ దాన్ని ఫిక్స్ చేస్తే అది వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. అంటే కంపెనీ సిగ్నేచర్ అనేది కంపెనీ సిగ్నేచర్ ఎలా చేస్తుందో LLP సిగ్నేచర్ కామన్ సీల్ ద్వారా చేయొచ్చు, కానీ అట్లీస్ట్ 2 డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ప్రెసెన్స్ లో మనం చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. Limited liability. Every partner of the LLP is, for the purpose of the business of LLP, agent of LLP, but not the other partners. The liability of the partners will be limited to their agreed contribution in the LLP. Such contribution may be tangible or intangible nature or both. ఎలాగైనా ఉండొచ్చు, వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది టాంజిబుల్ గా కానీ ఇంటాంజిబుల్ గా కానీ ఎలాగైనా ఉండొచ్చు, కానీ లైబిలిటీ అనేది ఏమవుతుంది లిమిటెడ్ టు దట్ ఎక్స్టెంట్ ఆఫ్ ది వాళ్ళ క్యాపిటల్ కాంట్రిబ్యూటెడ్. ఓకే, కాంట్రిబ్యూషన్స్ అని అంటున్నాడు, అగ్రీడ్ కాంట్రిబ్యూషన్స్ అని చెప్పేసి అంటున్నాడు. మేనేజ్మెంట్ ఆఫ్ ది బిజినెస్. The partners of the LLP are entitled to manage the business of the LLP, but only designated partners are responsible for the legal compliances. మా లీగల్ కంప్లైన్సెస్ ఏమైనా ఉన్నట్లయితే వాటిని ఎవరు చేయాలంటే ఆ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ చేయాలి. సో ఎవ్రీ పార్ట్నర్ క్యాన్ మేనేజ్ ద బిజినెస్ ఆఫ్ ది LLP. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో ప్రతి పార్ట్నర్ బిజినెస్ చేయడానికి ఎలాగైతే రైట్ ఉంటుందో ప్రతి పార్ట్నర్ ఇక్కడ బిజినెస్ మేనేజ్ చేసే రైట్ ఉంటుంది, కానీ లీగల్ కంప్లైన్సెస్ వచ్చేసరికి ఎవరు చేయాలి, ఖచ్చితంగా డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ చేస్తారమ్మా. ఎంతమంది ఉంటారు డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్? ఇద్దరు. రైట్. మామూలుగా నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ ఎంతమంది ఉండాలి? ఇద్దరు. మినిమం అండ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్. సో మినిమం ఎంతమంది ఉండాలంటే 2 మెంబర్స్ అని చెప్పేసి చూసాం. మరి మాక్సిమం ఎంతమంది ఉండాలనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం అమ్మా. Every LLP shall have at least 2 partners and shall also have at least 2 individuals as a designated partners. మా పార్ట్నర్స్ ఇండివిజువల్స్ అవ్వక్కర్లేదు, కానీ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ మాత్రం ఖచ్చితంగా ఇండివిజువల్స్ అవ్వాలి. గుర్తుపెట్టుకోవాలి ఇది. ఓకే, పార్ట్నర్స్ ఇండివిజువల్స్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ ఎవరు ఉండొచ్చు. డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు చెప్పుకున్నాం. దే మే బి పార్ట్నర్స్ డైరెక్ట్లీ as an individuals, or the representatives or nominees of the body corporates can be appointed as a designated partners. మా కంపెనీలు అన్ని కలిపి ఒక LLP ని ఫామ్ చేయొచ్చు అంటే ఫామ్ చేయొచ్చు, ఎందుకంటే అన్ని బాడీ కార్పొరేట్స్ సెపరేట్ లీగల్ ఎంటిటీస్ ఉన్న అక్కడ బాడీ కార్పొరేట్స్ కలిపి పార్ట్నర్ ఇక్కడ LLP ని స్టార్ట్ చేయొచ్చు, కానీ డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్ మాత్రం ఖచ్చితంగా 2 ఇండివిజువల్స్ ఉండాలి. ఓకే, రైట్. Of whom at least one should be resident in India. అది కూడా మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్, there is no maximum limit to the partners in LLP. పార్ట్నర్షిప్ ఫర్మ్ లో అయితే కనుక LLP ని మనం మాట్లాడుకున్నది ఏంటంటే సార్, పార్ట్నర్షిప్ ఫర్మ్ లో మనం ఏం మాట్లాడుకున్నాం అంటే మాక్సిమం నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అనేది ఎక్కడ మెన్షన్ చేశారు అనుకున్నాం, కంపెనీస్ యాక్ట్ లో మెన్షన్ చేశారు అనుకున్నాం. కంపెనీస్ యాక్ట్ లో అంటే ఇల్లీగల్ అసోసియేషన్ అని చెప్పి ఒక ప్రొవిజన్ చెప్పి ఆ ఇల్లీగల్ అసోసియేషన్ లో ఎందుకంటే ఎక్కువ మెంబర్స్ కనుక ఇక్కడ బిజినెస్ చేస్తుంటే ఖచ్చితంగా కంపెనీ కింద ఫామ్ అవ్వాలి, లేకపోతే ఏమవుతుంది ఇల్లీగల్ అసోసియేషన్ అవుతుందని చెప్పేసి మనం మాక్సిమం 100 మెంబర్స్ అని చెప్పేసి చూసామమ్మా. కానీ ఇక్కడ మాక్సిమం ఎంత? అన్లిమిటెడ్, ఎంత మంది అయినా సరే ఇక్కడ పార్ట్నర్స్ గా ఉండొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, నెక్స్ట్, బిజినెస్ ఫర్ ప్రాఫిట్స్ ఓన్లీ. అంటే ఇక్కడ సోషల్ మోటివ్ తోటి మనం LLP స్టార్ట్ చేయలేమా సార్? కంపెనీ గానీ LLP గానీ పార్ట్నర్షిప్ ఫర్మ్ గానీ బిజినెస్ మోటివ్ అంటే ఖచ్చితంగా ఏముండాలి? ప్రాఫిట్స్ ఉండి ప్రాఫిట్స్ కోసం బిజినెస్ చేయాలి. సో కంపెనీలో కావాలంటే సెక్షన్ 8 కంపెనీస్ అని చెప్పేసి ఉంటాయమ్మా. ఆ సెక్షన్ 8 కంపెనీస్ లో మనకి ఏంటంటే సోషల్ ఆబ్జెక్టివ్ తో అంటే చారిటబుల్ పర్పస్ కి మనం బిజినెస్ అక్కడ చారిటబుల్ పర్పస్ కి కంపెనీ ఫామ్ చేయొచ్చు, కానీ LLP లో కానీ పార్ట్నర్షిప్ ఫామ్ లో కానీ అక్కడ ఖచ్చితంగా ఆ బిజినెస్ ఆబ్జెక్ట్ ఏంటి? ప్రాఫిట్స్ మాత్రమే. ఓకే, రైట్. So the essential requirements of a forming of LLP carry on a lawful business with a view to earn profits. As thus LLP cannot be formed a charitable or non-economic purpose. మీరు చారిటబుల్ పర్పస్ కోసం పెడదాం అనుకుంటే కనుక LLP ని చూస్ చేసుకోకూడదంట.
సార్ నేను చేసేదంతా కూడా చారిటబుల్ యాక్టివిటీ చేద్దాం అనుకుంటున్నాను సార్, నాట్ టు ఎర్న్ ప్రాఫిట్స్ అనుకుంటే కనుక యూ షుడ్ నాట్ స్టార్ట్ ఎల్ఎల్పి స్టార్ట్ చేసి ఉండకూడదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్. ద సెంట్రల్ గవర్నమెంట్ shall have a powers to investigate the affairs of the LLP by appointment of competent authority for this purpose. సెంట్రల్ గవర్నమెంట్ పవర్స్ రిజర్వ్ చేసుకుంటది. ఎప్పుడైనా సరే ఇన్వెస్టిగేషన్ చేసే పవర్స్ అనేవి ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ కి ఉంటాయి. కాంప్రమైజ్ ఆర్ అరేంజ్మెంట్. Any compromise or arrangement including merger or amalgamation of the LLP shall be in accordance with the provisions of the LLP Act. కావాలంటే ఇక్కడ కూడా మెర్జర్స్, డిమెర్జర్స్, అమాల్గమేషన్స్ అనేవి ఇక్కడ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ LLP into LLP. ఫర్మ్, ప్రైవేట్ కంపెనీ ఆర్ అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ వుడ్ బి allowed to convert it into LLP in accordance with the provisions of the Act అంటున్నాడు. సెకండ్ షెడ్యూల్, థర్డ్ షెడ్యూల్ అండ్ ఫోర్త్ షెడ్యూల్ అనే 3 షెడ్యూల్స్ ఉన్నాయి. షెడ్యూల్స్ ప్రకారం ఫర్మ్ పార్ట్నర్షిప్ ఫర్మ్ LLP లో కన్వర్ట్ అవ్వచ్చు, లేదా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ కన్వర్ట్ అవ్వచ్చు, లేదా అన్లిస్టెడ్ పబ్లిక్ కంపెనీ కూడా మనకి LLP లో కన్వర్ట్ అవ్వేలాగా మనకి ఇక్కడ ప్రొవిజన్స్ ఉండొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే, నెక్స్ట్ ఈ ఫైలింగ్ ఆఫ్ డాక్యుమెంట్స్. Every form and application of documents required to be filed and delivered under the Act or rules and made thereunder shall be filed in computer readable electronic form on its website and MCM and are authenticated by the partner or designated partner of the LLP by use of electronic digital signature. అంటే ఇక్కడ ఫార్మేషన్ అంతా కూడా ROC తో వాట్ ఎవర్ వి డీల్, ROC తో డీల్ చేయాలి. ఇన్కార్పొరేషన్ అన్న ఏదైనా సరే మనం ROC తోనే డీల్ చేయాలమ్మా. MCA అంటే ROC, MCA మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఓకే, will is authorizing ROC to take care of the incorporation and other aspects of the LLP. MCA ఏం చేసిందంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ ROC ని ఆథరైజ్ చేసిందంట. ఓకే, ఈ LLP ని అడ్మినిస్టర్ చేయడం కోసం. కాబట్టి ప్రతి ఫాము మనం ఫైల్ చేసేది అంతా కూడా ఏదర్ పార్ట్నర్ కానీ డెసిగ్నేటెడ్ పార్ట్నర్ కానీ వాళ్ళ డిజిటల్ సిగ్నేచర్ తో, అంటే డిజిటల్ సిగ్నేచర్ టోకెన్ ఉంటుందమ్మా, దాంతో వాళ్ళు ఏం చేయాలి, అఫర్మ్ చేసి వాటిని సబ్మిట్ చేయడం అది కూడా చేయాల్సి వస్తుందంట. ఎక్కడ ROC కి. ఫారెన్ LLPs. Section 21M defines a foreign limited liability partnership as a limited liability partnership formed, incorporated or registered outside India, which established as a place of business within India. Foreign LLP can become a partner in the Indian LLP. Foreign అంటే టోటల్ గా ఇన్కార్పొరేషన్ అవుట్ సైడ్ ఇండియాలో జరిగింది అనుకుంటే కనుక అక్కడ ఫారెన్ LLP అంటామమ్మా. ఫారెన్ LLP పార్ట్నర్ అవ్వగలదా ఇండియన్ LLP లో? ఎస్, పార్ట్నర్ అవ్వగలదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. ఓకే, రైట్. సో LLP కి ఉన్న అడ్వాంటేజెస్ గురించి చెప్తున్నాడమ్మా. చూడండి, ఈజ్ ఆర్గనైజ్డ్ అండ్ ఆపరేట్స్ ఇన్ ఏ బేసిస్ ఆఫ్ అగ్రిమెంట్. అంటే పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ లాగా ఒక అగ్రిమెంట్ లాగా ఫామ్ అవుతుంది. ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ వితౌట్ ఇంపోజింగ్ డీటెయిల్డ్ లీగల్ ఆర్ ప్రొసీజరల్ రిక్వైర్మెంట్స్. అంటే ఇప్పుడు తీసుకునే ప్రతి డెసిషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ తీసుకోవాలా, AGM లో తీసుకోవాలా, షేర్ హోల్డర్స్ తీసుకోవాలా, ఇలా బోల్డ్ అన్ని కాంప్లికేషన్స్ ఏమీ లేకుండా ఇక్కడ చాలా ఈజీగా ఇక్కడ డెసిషన్స్ అన్ని కూడా పార్ట్నర్స్ వాళ్ళ అగ్రిమెంట్ రాసుకుని వాళ్ళ మధ్య అగ్రిమెంట్ ప్రకారమే వాళ్ళు డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు అనే ఫ్లెక్సిబిలిటీ అనేది LLP ప్రొవైడ్ చేస్తుందంట. ఓకే, నెక్స్ట్ ఈజీగా ఫామ్ చేయొచ్చు. ఆల్ ద పార్ట్నర్స్ ఎంజాయ్ లిమిటెడ్ లయబిలిటీ, ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ క్యాపిటల్ స్ట్రక్చర్. క్యాపిటల్ స్ట్రక్చర్ అంటే కంపల్సరీగా ఇక్కడ ఆథరైజ్డ్ క్యాపిటల్, పేడ్ అప్ క్యాపిటల్, ఇందులో ఇన్వెస్ట్ చేసింది, ఖచ్చితంగా అమౌంట్ పెట్టింది, ఇలాంటి బోల్డ్ కాంప్లికేషన్స్ లేవు. సింపుల్ గా మనం ఎంత కావాలంటే అంత మనం అగ్రిమెంట్ లో రాసుకున్నంత మనం క్యాపిటల్ కింద ఇంట్రడ్యూస్ చేసుకుని పార్ట్నర్ అయిపోవచ్చు. ఓకే, అలాగే ఈజీగా డిజాల్వ్ చేసేయచ్చు. ఇవన్నీ ఫీచర్స్. కంపెనీని డిజాల్వ్ చేయాలంటే చాలా పెద్ద ప్రొసీజర్, కానీ ఇక్కడంతా ప్రొసీజర్ ఏమి ఉండదమ్మా. ఇవన్నీ కూడా LLP లో మనకున్న అడ్వాంటేజెస్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే, రైట్. నెక్స్ట్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ LLP. LLP ని ఇన్కార్పొరేట్ చేయడం గురించి మాట్లాడుతున్నాడమ్మా. సో ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్. The most important document needed for registration is the incorporation document. For LLP to be incorporated, 2 or more persons associated for the carrying a lawful business with a view to profit shall be subscribed their names into the incorporation document. Incorporation document లో ఎవరెవరైతే ఇక్కడ పార్ట్నర్స్ గా ఉండాలనుకుంటున్నారో వాళ్ళు ఇద్దరు
నేమ్స్ అనేవి సబ్స్క్రైబర్స్ కింద ఇవ్వాలంటమ్మా. The incorporation document shall filed such a manner, such a fee as may be prescribed with the register of state in which the registered of office of the LLP to be situated. అమ్మా ఆర్ఓసి కి ప్రతి స్టేట్ లోని ఆఫీస్ ఉంటదమ్మా. ఆ ప్రతి స్టేట్ లో ఆఫీస్ ఉన్న చోట మనం ఏం చేయాలంటే ఇక్కడ రిజిస్టర్డ్ మనం ఎక్కడైతే రిజిస్టర్ ఆఫీస్ ఉంటుందో ఆ స్టేట్ లో ఉన్న అక్కడ ఆ రిజిస్టర్ కి మనం డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నాడు. స్టేట్మెంట్ టు బి ఫైల్డ్. సో దేర్ షల్ బి filed along with the incorporation document statement of prescribed in the form made by either advocate or a company secretary or chartered accountant or a cost accountant who is engaged in the formation of LLP. LLP formation లో ఎవరైతే అడ్వకేట్ కానీ కంపెనీ సెక్రటరీ కానీ చార్టెడ్ అకౌంటెంట్ కానీ కాస్ట్ అకౌంటెంట్ కానీ వాళ్ళు ఇక్కడ ఏం చేయాలి, అన్ని ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్స్ కరెక్ట్ గా ఉన్నాయని చెప్పేసి మనం ఒక స్టేట్మెంట్ అనేది ఫైల్ చేయాలంటమ్మా. By anyone who subscribed the name in the incorporation document. So వాళ్ళు సబ్మిట్ చేయాలంట. తర్వాత that all the requirements of the act and rules made thereunder have been complied with. అంటే ఒక చార్టెడ్ అకౌంటెంట్, కాస్ట్ అకౌంటెంట్, అడ్వకేట్ వీళ్ళలో ఎవరైనా సరే, వాళ్ళు కంపెనీ సెక్రటరీ వీళ్ళలో ఎవరైనా సరే ఒకళ్ళు మేము ఈ యాక్ట్ కి సంబంధించిన రూల్స్, రెగ్యులేషన్స్, ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్లు అన్నిటినీ కంప్లై చేస్తున్నాం అని చెప్పేసి కానీ వీళ్ళు సర్టిఫై చేస్తూ వాళ్ళు దాంతో పాటుగా ఎవరు చేయాలంట, ఇక్కడ పార్ట్నర్, డెసిగ్నేటెడ్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అన్ని సర్టిఫై చేసి ఇద్దరు కలిపి సైన్ చేసిన డాక్యుమెంట్ ని మన ఇన్కార్పొరేషన్ కి సబ్మిట్ చేయాలంటమ్మా. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ది ఇన్కార్పొరేషన్ అండ్ మ్యాటర్స్ ప్రెసిడెంట్ అండ్ ఇన్సిడెంటల్ దేర్ టు అని చెప్పేసి అన్నాడు. ఓకే రైట్. Incorporation document shall be in the form may be prescribed the state in the name of the LLP, state proposed business in the LLP, state the address of the registered office of the LLP, state the name and address of the persons who are the partners of the LLP on the incorporation, state the name and address of the designated partners of the LLP in the incorporation, contain such other concern proposed LLP as may be prescribed. ఇవన్నీ కూడా మన ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ లో మనం స్పెసిఫై చేయాలంటే ఎవరు డెసిగ్నేటెడ్ పార్ట్నర్స్, మన ప్రపోజ్డ్ బిజినెస్ ఏంటి, అడ్రస్ ఎక్కడ ఉంటుంది, మన కంపెనీ LLP పేరేం పెడుతున్నాము, తర్వాత పార్ట్నర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళ అడ్రస్లు, వాళ్ళ డీటెయిల్స్, పేరు, అడ్రస్, అలాగే డెసిగ్నేటెడ్ పార్ట్నర్ యొక్క పేరు, అడ్రస్, ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలంటే ఇవన్నీ కూడా మనకి ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ లో మనం ఇచ్చి తీరాలి అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. If person makes statement as discussed above which he knows to be false or does not believe it to be true shall punish with the imprisonment of the term which may extend to 2 years and with a fine not less than the 10,000 which may be extended to 5 lakhs. అమ్మా ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ మనక పైన ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ లో కనుక ఎవరైనా సరే రాంగ్ గా డీటెయిల్స్ మెన్షన్ చేస్తే, తెలిసి కూడా ఫాల్స్ అని తెలిసి కూడా మనం మెన్షన్ చేస్తే, అది ఖచ్చితంగా నమ్మడానికి లేదు అన్న వాటిని కూడా మనం మెన్షన్ చేస్తే అప్పుడు పనిషబుల్ అఫెన్స్ అంట. ఇంప్రిజన్మెంట్ ఎన్నాళ్ళు పడుతుందంట, 2 years వరకు ఇంప్రిజన్మెంట్ పడే అవకాశం ఉందంట. ఫైన్ 10,000 నుంచి మాక్సిమం ఎంత 5 lakhs వరకు ఎక్స్టెండ్ అవ్వచ్చు ఇన్కార్పొరేషన్ డాక్యుమెంట్ లో కనుక తక్కువ ఇన్ఫర్మేషన్ మనం ఇచ్చినట్లయితే. సో ఇక ఇన్కార్పొరేషన్ బై రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అంటున్నాడు. ఆ తర్వాత కొన్ని ఆస్పెక్ట్స్ మనం మాట్లాడుకుంటామమ్మా. సో ఇన్కార్పొరేషన్ తర్వాత పార్ట్నర్స్ యొక్క రిలేషన్ గురించి, ఇంకా అదర్ ఆస్పెక్ట్స్ గురించి కొంతవరకు మనకి ఇంకా ఉంటుందమ్మా. ఫైనాన్షియల్ డిస్క్లోజర్స్, తర్వాత వైండింగ్ అప్, కన్వర్షన్ ఆఫ్ LLP, ఇలాగా కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మిస్లీనియస్ ఆస్పెక్ట్, వైండింగ్ అప్, డిసల్యూషన్ వరకు కొన్ని ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ క్లాస్ లో అంటే రేపటి క్లాస్ లో మనం మాట్లాడుకుని LLP యాక్ట్ ని కంప్లీట్ చేసుకుందాం అమ్మా. రైట్. సో ఇక్కడతో సెషన్ ఎండ్ చేస్తున్నానమ్మా.